శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీమధురైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షశస్తహస్తపుటీ కామాక్షీ పక్ష్మలాక్షీ కలితవిపంచీ విభాసి వైరించీ. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. ద్రౌపదీదేవిని వివాహం చేసుకున్నటువంటి పాండవులు మామగారిల్లైనటువంటి ద్రుపదుడి అంతఃపురంలోనే ఉన్నారు. ఎందుచేత అంటే ఇంకా వారు హస్తినాపురానికి వెళ్ళడానికి కావలసినటువంటి మార్గం అప్పటికి సుగమం కాలేదు. ద్రుపద మహారాజు అల్లుళ్ళైదుగురికి విడివిడిగా కానుకలు ఇచ్చాడు. పెద్ద పెద్ద బంగారు పీటలు, ఆభరణాలు, ఏనుగులు, కాంభోజి జాతికి చెందినటువంటి గుర్రాలు, ఒక్కొక్కరికి 100 చొప్పున రథాలు, మీలి వస్త్రములు, 10,000 మంది దాసదాసీ జనాన్ని, ఒక్కొక్కరికి 1,00,000 పాడియావుల్ని ద్రౌపదీదేవి సేవ చెయ్యడం కోసమని చెప్పి దాసదాసీ జనాన్ని ఇంతమందిని కానుకగా ఇచ్చాడు. వాళ్ళు ద్రుపద మహారాజు గారి యొక్క అంతఃపురంలోనే చాలా సంతోషంగా కాలాన్ని గడుపుతున్నారు. చాలా సంతోషంగా కాలాన్ని గడుపుతున్నారు అన్న మాట నేను అన్నప్పుడు క్లేశం ఎవరి వైపు నుంచి ఉంటుంది అంటే ద్రౌపదీదేవి వైపు నుంచి ఉంటుంది. ఎందుకంటే ఒక భార్య 5 పతులను అనుగమించాలి. ఎక్కడో ఒక ఆయన అన్నాడు, ఒక్క భార్య ఒక భర్తతో జీవితాన్ని గడపడమే శతావధానము అని. అలాంటిది 5 పతుల్ని అనుసరించడము అంటే సామాన్యమైన విషయం ఏం కాదు. కాబట్టి 5 పతుల్ని ఆవిడ అనుసరించింది. ఎలా అనుసరించింది అంటే మీరు కొంచెం విశాల హృదయంతో ఆలోచించగలిగితే నేను మీతో ఒక మాట మనవి చేస్తాను. అసలు అన్నదమ్ములు ఇంతమంది 5 ఇంతకాలం ఇంత కలిసికట్టుగా ఉన్న వాళ్ళ మధ్య భేదం రావడానికి కారణము అంటూ ఏమైనా ఇవాళ ఏర్పడితే ద్రౌపదీదేవియే కావాలి. 5 మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడడానికి చాలా బలమైనటువంటి కారణంగా ఆవిడ తయారవచ్చు. కానీ ఆవిడ ఎంత జాగ్రత్తగా 5 అనుగమించింది అంటే చతురదధివలయ నిఖిలక్షితితల సామ్రాజ్య లక్ష్మికి నిమూలంబై సతి యాజ్ఞసేని పతులకు అతిముదమునరించే తుల్యమగు శుశ్రూషన్. చాలా గొప్ప పద్యాన్ని ఇచ్చారు నన్నయ్య గారు ఇక్కడ. చతురుదధి వలయ ఇఖిల క్షితి తల సామ్రాజ్య లక్ష్మికిని మూలంబై. 4 సముద్రాల మధ్యలో ఉన్నటువంటి భూభాగం అంతా ఏదుందో, చతుస్సాగర పర్యంతం అని కదా అంటాం. 4 సముద్రాల మధ్యలో ఉండేటటువంటి భూమినంతటినీ కూడా పరిపాలించడానికి కావలసినటువంటి అర్హత పొందడానికి యోగ్యమైన వారిగా పాండవులు ఉండేటట్టుగా ఆమె వారిని అనుగమించినది. ఏమిటి ఆ మాటకు అర్థం?
వాళ్ళు 4 సముద్రాల మధ్యలో ఉండేటటువంటి భూమినంత గొప్ప యోగ్యత పొందడానికి ఆవిడ వారిని అనుగమించడమే కారణమైనది అన్నారు. లక్ష్మీదేవి ఒక ఇంట ఉండాలా, ఒక ఇంట ఉండకూడదా అని ఎప్పుడు నిర్ణయం జరుగుతుంది అని అడిగారు. అడిగితే దంపతుల మధ్య కలహాలు లేకుండా ఒండరులు పరమప్రీతితో చాలా సంతోషమైనటువంటి జీవితాన్ని ఎక్కడ గడుపుతూ ఉంటారో అక్కడ లక్ష్మీదేవి చాలా విశేషంగా వృద్ధి చెందుతుంది, ఆవిడ అనుగ్రహిస్తుంది. అలా అనుగ్రహించడానికి కూడా ఒక కారణం ఉంది. ఆడపిల్లని పీటల మీదకి తీసుకొచ్చేటప్పుడు నడిపించి తీసుకురారు, పెళ్లి కొడుకు నడిచొస్తాడు, పెళ్లి కూతురు నడిచిరాదు. ఎందుకు నడిచిరాదు అంటే ఆమెని సాక్షాత్తు లక్ష్మీ స్వరూపగా తీసుకొస్తారు. అందుకే పద్మంలో కూర్చోబెట్టి తీసుకొస్తారు. పద్మంలో కూర్చుని వచ్చేటటువంటి లక్ష్మీ స్వరూప అయినటువంటి ఆడపిల్ల అత్తవారింటికి వెళ్ళేటప్పుడు కూడా నడిచి వెళ్ళకూడదు, వాహనం మీద తీసుకెళ్ళాలి. కాబట్టి ఆమె సాక్షాత్ లక్ష్మి. ఆమె లక్ష్మిగా ఇంటికి వచ్చింది కాబట్టి ఆమెని లక్ష్మిగా చూసుకోవలసినటువంటి కర్తవ్యం కూడా భర్త మీదే ఉంటుంది. ఆవిడ నిష్కారణంగా ఏడిచింది అనుకోండి, ఆవిడ నిష్కారణంగా ఏడవడము అంటే ఆవిడ ఏడవలసినటువంటి పరిస్థితిని భర్త కల్పించాడు అనుకోండి, ఆయన ఇతపూర్వం ఎంత ఐశ్వర్యవంతుడైనా ఆ ఐశ్వర్యము క్షీణించిపోతుంది. భార్య బహు సంతోషాన్ని పొందిందనుకోండి, ఆమె ఎక్కడ సంతోషాన్ని పొందుతుందో అదే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి కారణమవుతుంది. కాబట్టి ఇప్పుడు దంపతుల మధ్య ఐకమత్యము, దంపతుల మధ్య మనసులు ఏకీకృతమవడము అన్నదానికే శాస్త్రంలో అంత ప్రాధాన్యత. సుముహూర్తాన్ని లెక్క కట్టినప్పుడు ఒకరి కన్నులలోకి ఒకరు చూసుకుంటారు. జీలకర్ర బెల్లం పెట్టడం యథార్థానికి సుముహూర్తం కాదు. సుముహూర్తం దేనికి అంటే ఒకరి కన్నులలోకి ఒకరు చూసుకునేది ముహూర్తం. అలా చూసుకోవడానికి అడ్డంగా తెరపడతారు. ఆ తెర దించేసినటువంటి ఉత్తర క్షణంలో వాళ్ళు చెయ్యవలసిందేవి అంటే వాళ్ళు ఇంకొక వైపుకి చూడకూడదు, వీడియోలో పడే ప్రయత్నం చేయకూడదు, ఒకరి కన్నులలోకి ఒకరు చూసుకోవాలి. ఆ మంత్రం కూడా అలాగే ఉంటుంది. అదే శుభముహూర్తం. వాళ్ళు ఆ సుముహూర్తంలో ఒకరి కన్నులలోకొకరు అనురాగపూరితంగా చూసుకున్నటువంటి దృక్కుల యొక్క కారణం చేత లక్ష్మీదేవి ఆవిర్భవిస్తుంది. వాళ్ళిద్దరూ ఐశ్వర్యాన్ని పొందడానికి హేతు అవుతుంది. అందుకే మీరు చూడండి, అంతకు ముందు కలిసి రానటువంటి పురుషుడికి భార్య వచ్చాక కలిసి వస్తుంది ఒక్కొక్క చోట. కొంతమంది చెప్తూ ఉంటారు, నాదేమీ లేదండి, ఇదంతా ఆవిడ నా జీవితంలోకి వచ్చిన తర్వాతే ఇంత వైభవాన్ని పొందాను అంటాడు. ఆవిడ తీసుకురావచ్చు, కానీ నిలబడడం అన్నది ఎందుకు జరుగుతుందంటే భర్తకి కూడా ఆమె మీద ఆ ప్రేమ ఉండాలి. భార్య భర్తని అంత గొప్పగా ప్రేమించాలి. వాళ్ళిద్దరూ పైకి శాస్త్ర దృష్టిలో ఒక్కరే, పైకి రెండుగా కనపడతారు కానీ ఒక్కటిగానే లెక్క కడతారు. అందుకే వాళ్ళిద్దరి మధ్య తీర్పు చెప్పడం, వాళ్ళిద్దరి మధ్య జోక్యం చేసుకోవడం కాదు, వాళ్ళిద్దరి మధ్య నుంచి నడవడాన్ని కూడా శాస్త్రం అంగీకరించలేదు. అందుకే దంపతుల మధ్యలోంచి నడిచి కూడా వెళ్ళరు. అంత ప్రీతితో మీరు ఉండాలి, మీ మధ్యలోకి మేము రాం అని. ఎక్కడ భార్య వలన భర్త అంత తృప్తిని పొందుతాడో, ఎక్కడ భర్త వలన భార్య అంత సంతోషాన్ని పొందుతుందో అక్కడ లక్ష్మి అనుగ్రహిస్తుంది. ఇప్పుడు పాండవులకు కావలసింది ఏమిటి? రాజ్యం కావాలి. ఈ రాజ్యం దేనివల్ల వస్తోంది? ద్రౌపదీదేవి వారిని సంతోషపెట్టిన కారణం చేత, వారు ద్రౌపదీదేవిని సంతోషపెట్టిన కారణం చేత ఒండరులకు అటువంటి ప్రీతి కలిగి అంత సంతోషంగా వాళ్ళు జీవితాన్ని గడుపుతున్న కారణం చేత ఆ వైభవం అంతా ఉత్పన్నమైంది తప్ప ఎంత ఐశ్వర్యవంతులు కానివ్వండి, అస్తమానం కీచులాడుకుని అస్తమానం దెబ్బలాడుకున్నారనుకోండి, అటువంటి చోట ఒకవేళ లక్ష్మి ఉన్నా కూడా కొంతకాలమునకు ఆవిడ వెళ్ళిపోతుంది ఆ ఇంట్లోంచి. అందుకే ఎన్నడూ కూడా ఏదో ప్రణయ కలహం ఉండకపోవడం అనేది ఏ కుటుంబంలోనూ ఉండదు, కానీ తరచుగా దెబ్బలాడుకోవడం, అసలు ఒకరి మీద ఒకరికి ప్రీతి లేకుండా ఉండడం ఎప్పుడూ ఉండకూడదు. అందున 10 మంది ఉన్న చోట ఏమో ఇంట్లో ఏమీ ఎలా ఉండనివ్వండి, మనకు అనవసరమైన విషయం. 10 మంది మధ్యలోకి వచ్చినప్పుడు
తన భార్యని ఎన్నడూ చులకన చేయకూడదు. నాకు ఒక విషయం జ్ఞాపకానికి వస్తూ ఉంటుంది. నాకు అసలు పెళ్ళి ఇంకా కానీ కొత్తల్లో నాతో ఒక ఆయన అంటుండేవాడు, కోటేశ్వరరావు ఇవాళ నువ్వు ఎలా ఉన్నా పర్వాలేదయ్యా, దానికి ఏం పెద్ద ఇబ్బంది ఉండదు బ్రహ్మచారిగా ఉన్నప్పుడు. అంటే ఆయన ఏదో తప్పుగా ఉండమని కాదు ఆయన ఉద్దేశ్యం. కానీ పెళ్ళి అయిన తర్వాత నీ భార్య గౌరవం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? ఆవిడ తనంత తాను ఎంత గౌరవం సంపాదించుకున్నదైనా నువ్వు ఆవిడ పట్ల సక్రమమైన ప్రవర్తన లేనివాడికి అయితే ఆవిడికి గౌరవం మిగలదు, సానుభూతి మిగులుతుంది. మహానుభావుడు ఆ రోజుల్లో ఆయన చెప్పిన మాటలు నాకు ఇప్పటికీ అప్పుడప్పుడు కొంతమంది దంపతుల్ని చూస్తే స్ఫురణకొస్తాయి. ఆవిడ ఎంత గొప్పదైనా కావచ్చు, స్వతహాగా ఆవిడ ఎంత గొప్పదైనా కావచ్చు, ఎంతటి విదుషీమణైనా కావచ్చు, భర్త యొక్క అనురాగమును ఆవిడ పొందకపోతే లోకం వెంటనే వెనకాతలు ఏమిటంటుందో తెలుసా అండి? ఏమిటో పాపం అంత గొప్ప ఆవిడే కానండి, ఆ భర్త ఆవిడ్ని సరిగ్గా చూడడు అంటారు, వెంటనే అంటారంతే, సానుభూతి మిగులుతుంది. భర్త ఎంత గొప్పవాడైనా కావచ్చు, భార్య చేత ఈసడింపబడ్డాడనుకోండి, ఆయన కీర్తి నశించిపోతుంది. 10 మంది మధ్యలో భార్య ఈయనకేం తెలుసండి వెర్రాడు అందనుకోండి, అదే పనిగా మాట్లాడడం ఆవిడికి అలవాటు అనుకోండి, భర్తని తృణీకరించి మాట్లాడడం. భర్త స్వయంగా కీర్తి తెచ్చుకున్నవాడైనా ఆయన కీర్తి నిలబడదు, పెద్దలు ఇష్టపడరు. అటువంటి దంపతులతో ఎక్కువ కాలం కలిసి ఉండడం కొంచెం కష్టంగా ఉంటుంది కూడా. ఎందుకంటే అది కొంచెం శాస్త్రమునందు ప్రవేశం ఉన్నవారికి అటువంటి మాటలు తరచు వినడం అసహ్యంగా అనిపిస్తుంది. కాబట్టి భర్తని తిరస్కరించి ప్రవర్తించడము మంచిది కాదు. భార్య సానుభూతి పొందేటట్టుగా తను ప్రవర్తన కలిగి ఉండకూడదు. ఆయన నాతో ఆ రోజుల్లో అన్నమాట, నీ భార్య గౌరవం నీ వలన ఉంటుంది, నీ బిడ్డల గౌరవం నీ వలన ఉంటుంది. వాళ్ళు ఎంత గొప్పవాళ్ళైనా కావచ్చు, వాళ్ళు పెంచుకోవలసింది ఏది అంటే నీకు బిడ్డలము అని నువ్వు ఇచ్చిన పునాది మీద వాళ్ళు సౌధ నిర్మాణం చేసుకోవాలి. నువ్వు ఇచ్చే ఐశ్వర్యం అంటూ ఏమైనా ఉంటే కోటేశ్వరరావు బాగా గుర్తుపెట్టుకో, నేను ఇల్లు ఇచ్చాను, నేను మేడిచ్చాను, నేను డబ్బు ఇచ్చాను, ఇవి నమ్మద్దు. నీ బిడ్డలకి కోటేశ్వరరావు గారు అబ్బాయి అని ఎక్కడైనా వాడు చెప్పుకుంటే, కోటేశ్వరరావు గారు అబ్బాయా మీరు రండి లోపలికి అని నిన్ను ఎరిగిన వాళ్ళు అంటారా? అలా నీ బిడ్డల్ని వాళ్ళు అనగలిగితే అది నువ్వు వాళ్ళకి ఇచ్చిన ఐశ్వర్యం. నేను కోటేశ్వరరావు గారు అబ్బాయిని అనగానే కోటేశ్వరరావు గారు అబ్బాయా ఉండండి మేమే బయటకు వస్తాం అన్నాడు అనుకో, నువ్వు అతనికి పెద్ద అప్పిచ్చినట్టు. కాబట్టి నీ ప్రవర్తన నీ కుటుంబానికి గౌరవాన్ని తీసుకొస్తుంది. నీ ప్రవర్తన నీ కుటుంబం సిగ్గుపడేటట్టు, నీ భార్య సానుభూతి పొందేటట్టు చేస్తుంది. కాబట్టి మనిషి వివాహానికి ముందరే కొంత సంస్కారాన్ని పొందవలసి ఉంటుందయ్యా. అది అర్థం కాకుండా పెళ్లి చేసుకోవడం అంత తప్పు పని ఇంకోట్లేదు. ఇది బాగా అర్థం చేసుకోవాలి పురుషుడు. ఇది అర్థం చేసుకున్న తర్వాతనే కుటుంబానికి గౌరవం తేవలసి ఉంటుంది అని నాతో ఒక ఆయన ఎప్పుడో ఒక పెద్ద ఆయన చెప్పినటువంటి మాటలు నాకు తరచుగా జ్ఞాపకానికి వస్తూ ఉంటాయి. కాబట్టి నన్నయ్య గారు చెప్పారు అంటే ఎంత లోతు ఆలోచించి ఆయన ఈ మాట అన్నారు అన్నది మనం స్వీకరించవలసి ఉంటుంది. ఎప్పుడో భారతం ద్రౌపదీదేవి 5 పతుల్ని అనుగమించడం అంటే మాటలు కాదండి. 5 పతుల్ని అనుగమించింది, అత్తగారి యొక్క కితాబు అంతగా పొందింది. అసలు మీకు నేను ఒక మాట చెప్పవలసి వస్తే, ద్రౌపదీదేవి యొక్క నడవడి చేత మిగిలిన కోడళ్ళెవరికి పేరు ప్రఖ్యాతులే లేవు. అంటే వాళ్ళు చెడ్డవాళ్ళని కాదు నా ఉద్దేశ్యం, కానీ ఆమె గొప్పతనం అటువంటిది. మీరు ఒక్కొక్క ఇంట్లో చూడండి, ఒక ఎనమండుగురో తమ్మండుగురో అన్నదమ్ములు ఉండొచ్చు, అందరికీ భార్యలు ఉండొచ్చు, అందరూ అన్నదమ్ములు అందరికీ భార్యలు. అయినా ఆ ఇంట కార్యం జరగాలి అంటే ఎవరో ఒక ఆవిడ ఉంటుంది. ఆవిడిదే పెత్తనం అంతా, ఆవిడిదే పెద్దరికం అంతా, ఆవిడిదే గౌరవం అంతా. ఆవిడ లేని నాడు ఆ సభకు రాదు. అది ఎక్కడి నుంచి వస్తుంది? ప్రవర్తన చేత వస్తుంది, నడవడి చేత వస్తుంది. ఆ నడవడి చేత తెచ్చుకోవడం అన్నది అంత తేలికైన విషయం కాదు. ద్రౌపదీదేవి విషయంలో గొప్పతనం ఏమిటో తెలుసా అండి? ఆమె భర్తల్ని అలా అనుగమించింది. భర్తలు ఆవిడంటే భయపడ్డారు.
నేను యథార్థం చెప్తున్నా, మీరు మహాభారతాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఆవిడంటే భర్తలకి 5గురికి భయం. భయం అంటే ఆవిడ దెబ్బలాడుతుందని కాదు, ఆవిడ కీచులాడుతుందని కాదు, ఆవిడ ఏదో దెప్పి పొడుస్తుందని కాదు. అంత గాంభీర్యము, అంత గొప్పతనము, అంత పెద్దరికము, అటువంటి మాట తీరు, అటువంటి నైపుణ్యము కలిగినటువంటి ద్రౌపది యొక్క మనసు కుందిందా మా ఐశ్వర్యములే ఎగిరిపోతాయి. అటువంటి భార్య మనసు కుందితే ఎలా? అంత భయపడేవాళ్ళు భర్తలు కూడా. అంత గౌరవాన్ని తెచ్చుకుంది ఆవిడ. అందుకే మీరు ఎదర చూస్తారు ఆదిపర్వంలో అర్జునుడు సుభద్రని పరిణయం చేసుకున్నాడు. తిన్నగా వెళ్ళాల లోపలికి. అక్కడ ద్రౌపదీదేవి ఉంటుంది. నువ్వు వెడుతూనే ముందు నమస్కారం చెయ్యి, నీకు అక్కగారు ఆవిడ. ముందు ఆవిడ ఆశీర్వచనం పుచ్చుకో. నాతో కలిసి నువ్వు వస్తుండగా చూసి ఆవిడ మనసు కుందకూడదని చెప్పాడు అర్జునుడు. ఎక్కడైనా అంతే, ఆవిడ మాట్లాడితే అలా ఉంటుంది. 5గురు పతులు తన మాట కాదనలేనంత గౌరవాన్ని తెచ్చుకుంది. ఆవిడ శాసించలేదు, భయపెట్టలేదు. బాబోయ్ మన్ని ఇంకా దుమ్మెత్తి పోసేస్తుంది అన్న బాధని, అటువంటి స్థితిని ఆవిడ కల్పించలేదు. ఆవిడ ఎంత ప్రేమతో అనుగమించిందంటే అసలు భర్తలు ఆవిడికి తెలియకుండా ఏది చెయ్యడాన్ని ఇష్టపడలేదు. ఆవిడ కరణేషు మంత్రి. కురుక్షేత్ర సంగ్రామం దగ్గర నుంచి ద్రౌపదీదేవి యొక్క ప్రమేయం లేకుండా జరిగినవి లేవు మహాభారతంలో. అంతటి గాంభీర్యమైన వ్యక్తిత్వం ఆవిడది. బేలతనం మీకు ఆవిడలో ఎక్కడా కనపడదు. ఆవిడ గాంభీర్యం వేరు, ఆవిడ నిండుతనం వేరు, ఆవిడ ఆలోచన సరళి వేరు, ఆవిడ యొక్క జీవన విధానం వేరు. అంత గొప్ప తల్లి ద్రౌపదీదేవి. ఆవిడ్ని ఇక్కడ కాదు కానీ అరణ్య పర్వంలో వీళ్ళందరూ అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు సత్యభామ వచ్చింది ఒకసారి కృష్ణుడితో కలిసి. వచ్చి లోపలికి వెళ్ళి ద్రౌపదీదేవిని ఒక ప్రశ్న వేసింది. నా భర్త కృష్ణ పరమాత్మని కొంగున కట్టి పడేసుకుందామని ప్రయత్నించాను. 16,000 మంది గోపికలు, ఇంకో 7గురు భార్యలతోటి ఉండడంలో ఆయన ఎన్నడూ నా మాట విని నాకే కట్టుబడినట్టుగా కనపడలేదు. ఒక్క భర్తనే వశం చేసుకోలేకపోయాను. 5గురు భర్తలు నీకు వశవర్తులయ్యేటట్టు మందు ఏం పెట్టావు నాకు చెప్పు అని అడిగింది. యథార్థంగా ఇది అడిగిందండి. మీరు భారతం చదవండి, నేను అబద్ధం చెప్పానేమో. ఏ మందు పెట్టావు, లేకపోతే ఏదైనా తైలమర్దనం చేశావా అని అడిగింది. అటువంటి దుష్టాలవాట్లు కూడా ఉన్నాయి లోకంలో కొన్ని చోట్ల. బట్ ఆ తైలాన్ని తల మీద పెడితే వాళ్ళు అటువంటి ఆనుకూల్యతని పొందుతారు. అదొక రకమైనటువంటి ప్రయోగం చేసేవాళ్ళు ఉన్నారు లోకంలో. అది ఏం చేశావని అడిగింది. అంటే ఆవిడంది, అమ్మా మందులు మాకులు తైలాలు పెడితే భర్త అనుకూలుడవడం మాట దేవుడెరుగు, ఆయన ప్రాణాలకే ముప్పు వస్తుంది. అటువంటి తప్పుడు పని చేయకూడదు. నేను ఎన్నడూ అసలు భర్తలకి ఇటువంటి మందులు మాకులు తైలాలు ఇలాంటి పనులు నేను చేయలేదు. నేను నా భర్తల పట్ల ఎంత ప్రేమతో ప్రవర్తించానో, నా భర్త నాకు ఎందుకు అనుకూలుడిగా ఉంటాడో నేను ఒకసారి చెప్తాను, నువ్వు విను అని ఆవిడ చెప్పింది. నన్ను మీరు మన్నిస్తే మీకైతే అనుభవంలో లేకపోవచ్చు, కానీ నేను పైకి చెప్పకూడదు, బాగుండదు. ఎందుకంటే ఒక డాక్టర్ని నమ్మి రోగం ఎలా చెప్పుకుంటారో అలా వీడు పెద్ద మనిషి అని నన్ను నమ్మి, నన్ను ఒక తండ్రిగా భావించి, ఒక అన్నగారిగా భావించుకుని ఎందరో ఇంటికొచ్చి వాళ్ళ కష్టసుఖాలు నాకు చెప్పుకుంటూ ఉంటారు. కొన్ని వచ్చిన ఉత్తరాలు కేవలం నా భార్య చదవగానే తర్వాత పొరపాటున మా పిల్లలైనా చదువుతారేమో అని వెంటనే చింపేస్తాను నేను. అంత నమ్మి వాళ్ళు వాళ్ళ కష్టాన్ని నోటితో చెప్పుకోలేక కాగితం మీద రాసి పట్టుకొచ్చి ఇచ్చి, మీరు చదవండి రేపు వస్తాం మాకు ఈ బాధలు ఉన్నాయని చెప్తుంటారు. చాలామంది చిన్న కారణాలకి అనవసరంగా పెళ్ళైన కొత్తల్లో భేషజాలకు పోయి భర్తలకి దూరం అయిపోయి ఒక 7 ఏళ్ళో 8 ఏళ్ళో పోయిన తర్వాత జీవితంలో తాము ఎంత తప్పు చేశామో తెలుసుకుని కుమిలిపోతున్న వాళ్ళు ఎంతమందో తెలుసు నాకు. నేను ఈ మాట అబద్ధం చెప్పట్లేదు, పరమ పవిత్రమైన వేదిక మీద కూర్చుని చెప్తున్నాను. మహాభారతంలో ద్రౌపదీదేవి యొక్క వ్యక్తిత్వాన్ని చదివితే అసలు ఒక ఆడది ఎలా బ్రతకాలో అర్థమవుతుంది. ఒక భార్యతో భర్త ఎంత గౌరవంగా ప్రవర్తించాలో ద్రౌపదీదేవితో పాండవులు ప్రవర్తించిన తీరు బట్టి తెలుస్తుంది. అందుకని నన్నయ్య గారు ఈ మాట ఉత్తినే అనలేదు. వాళ్ళు దాంపత్య జీవనం ప్రారంభం చెయ్యగానే ఆవిడికి కితాబ్ వచ్చిందంతే. ఆవిడ పాండవుల ఐశ్వర్యమునకు కారణభూతురాలవుతోంది. ఎటువంటి ఐశ్వర్యం?
4 సముద్రాల మధ్యలో ఉన్నటువంటి భూమికంతటికీ వాళ్ళు పరిపాలకులు కాగలిగినటువంటి ఐశ్వర్యమునకు ఆవిడ హేతువు కాబోతోంది. కేవలము భర్తల్ని అనుగమించడం కాదు, అత్తగారు ఎంత ప్రీతి చెందిందో తెలుసా అండి ద్రౌపదీదేవితో. ఆవిడంది ఒక రోజున, కోడలి ఉత్తమ గుణములకెంతయు సంతుష్ట చిత్తయై కుంతిదేవి లలితాంగి హరియందు లక్ష్మిని మరి చంద్రునందు రోహిణి ఇంద్రునందు శచిని అవ్వశిష్టమునీంద్రునందరుంధతీయిన్ పోలి సుందరి నీ పతులందు ప్రీతి పతిభక్తి యొప్ప అపత్యంబు పడయుము గురు వృద్ధ బాంధవాతుర వశిష్ఠ జనుల అతిథిజనుల సతతంబు పూజింపు అన్నదానమున ధరామరీంద్రవరులదను అఖిల వసుమతీ ప్రజకెల్ల కరుణ కలుగమమ్మ కమలనేత్ర. ఆవిడంది, అమ్మా నీ ఉత్తమమైనటువంటి గుణములకు నేను ఎంతో సంతసిల్లానమ్మా ద్రౌపది. సంతుష్ట చిత్తయైనటువంటి కుంతి, ఓ లలితాంగి, లక్ష్మి విష్ణువుతో ఎలా కలిసి ఉంటుందో, రోహిణి చంద్రుడితో ఎలా కలిసి ఉంటుందో, శచీదేవి ఇంద్రుడితో ఎలా కలిసి ఉంటుందో, అరుంధతి వశిష్ఠునితో ఎలా కలిసి ఉంటుందో, ఆ దాంపత్యము నిత్యస్మరణీయం ఎలా అయిందో, అలా నువ్వు నీ భర్తలతో సంతోషంగా చక్కగా కాలాన్ని గడిపి నీ భర్తల యొక్క ప్రీతి చేత నువ్వు చక్కటి సంతానాన్ని కను. నువ్వు వచ్చినటువంటి అతిథిజనులకు బ్రాహ్మణులకు నిరంతరము చక్కగా అన్నం పెడుతూ ఉండు. అలాగే ఈ లోకంలో నిర్భాగ్యులైనటువంటి వారు ఎవరున్నా వాళ్ళందరినీ ఆదుకుంటూ ఉండు. అమ్మా ఇంటి గౌరవాన్ని నువ్వు నిలబెడతావు అని నాకు పరిపూర్ణమైన నమ్మకం కలిగింది అని ఎంతో సంతోషపడింది. ఇప్పుడు ఆ కుంతిదేవి అంటుంది, పూని పరాక్రమం బెసగ భూతలనాథుల నూర్చి వీరులై ఈ నవఖండమండిత మహీతల మీలుచు నీ పతుల్ పయోజానన రాజసూయమఖమాదిగా అధ్వర పంక్తి సేయుచో మానుగ పత్ని నీవగుము మనిత ధర్మ విధానయుక్తితోన్. నీ భర్తలు అఖండమైనటువంటి సామ్రాజ్యలక్ష్మిని సంపాదించుకుని వాళ్ళు మహారాజులై చక్రవర్తులై ఉండగా నీవు మహారాజ్ఞివై, నీ భర్త రాజసూయాగం చేస్తుంటే అశ్వమేధయాగం చేస్తుంటే పత్ని స్థానంలో నువ్వు కూర్చో. కుంతీదేవి శాసించింది. అందుకే మిగిలిన భార్యలున్నా రాజసూయము మొదలైనటువంటి యాగములను నిర్వహించినప్పుడు ధర్మరాజు గారి పక్కన పట్టమహిషీ స్థానంలో కూర్చున్నది కేవలముగా ద్రౌపదీదేవి మాత్రమే. ఆవిడ జీవితంలో అన్ని కష్టాలు పడింది. అంత ఆకాశమంత ఎత్తుకెళ్ళింది, పాతాళమంత కిందకి పడిపోయింది. ఎప్పుడూ భర్త తీసుకొచ్చి పెట్టి మా నాన్న మా బుజ్జి మా కన్న అని ముద్దులాడుతూ సంతోషంగా ఆవిడికి కావలసిన కోరికలు తీర్చినంత కాలం భర్త వలన చిన్న పొరపాటు ఏదైనా జరగడమో, ఆయన ఏదో జీవితంలో ఒక చిన్న తప్పు పని చేయడమో ఏదో జరిగిందనుకోండి, అంత మాత్రం చేత రాచి రంపాన పెట్టి ఆయన మనశ్శాంతి పాడు చేసిన స్త్రీ భార్య కాదు. శాస్త్రమనందు భార్య శాంతి స్థానము. ఎప్పుడైనా ఆయన 10 మందిలో కుందినప్పుడు, ఎవరో ఆయన తప్పు లేదు, ఆయన మెతక మనిషి, సాత్వికుడు, ఆయన అన్నదమ్ములు ఆయన్నో మాట అన్నారు. ఆయన అన్నదమ్ములు ఒక మాట అన్నప్పుడు మీరు ఎందుకు బెంగ పెట్టుకుంటారు, మీరు సత్ప్రవర్తనతోనేగా ఉన్నారు, మీరేం బెంగ పెట్టుకోకండి, మీరు ఈశ్వరుడికి జవాబుదారి, మీరు సంతోషంగా ఉండండి అన్నది భార్య. అంతేకాని రాచి రంపాన పెట్టి మీరు ఇలా ఉంటారు మెతకగా, అందుకే మీ అన్నదమ్ములు అలా ఉంటారు, మీరు తిరగబడి ఎందుకనరు, మీరు వెళ్ళి దెబ్బలాడండి అని రెచ్చగొట్టి ఆయన శాంతి పాడు చేసినది భార్యాస్థానములో కూర్చోవడానికి అర్హురాలు కాదు. నేను మీకు ఒక యథార్థం మనవి చేస్తున్నాను. ఎంత డస్సిపోనివ్వండి భర్త, ఆయన శాంతి పొందేది దేనికి అంటే భార్య చిరునవ్వుకే శాంతి పొందుతాడు. భర్త ఆయుర్దాయం పెరిగిన, భర్తకి అకాల మరణం వచ్చిన అందులో సగం కారణం భార్యయే. ఆయుర్దాయం ఉన్నవాడు చచ్చిపోతాడు. దేనికో తెలుసా అండి, ఒక్కటే, ఇంటికి వెళ్ళాలంటే భయం, ఆవిడేమంటుందో భయం. ప్రతిదానికి మనశ్శాంతి పాడు చేసే చోట తొందరగా గుండెపోటు వచ్చి చచ్చిపోతాడు.
గుండెపోటు వచ్చినవాడు కూడా ఆశ్చర్యకరంగా బతుకుతాడు తనని అనుగమించేటటువంటి భార్య అయితే. ఒక మహానుభావుడు లోకంలో చాలా కాలం రామాయణాన్ని ప్రచారం చేసి గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళకందరికీ ఆదర్శవంతంగా జీవితం గడిపిన ఒక మహాపురుషుడు చాలా కాలం మంచంలో ఉండిపోవలసి వస్తే ఆయన ఒకరోజు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన అన్న మాటకి నేను తెల్లబోయా. ఆయన గబగబా ఆవిడ తీసుకొచ్చి ఏదో ఇచ్చారు తాగమని. ఆయన అన్నారు, ఇప్పుడు వద్దులేవే తర్వాత తాగుతానన్నారు. అలా అనకండి, ఒక్క 4 గుటకలు గోరువెచ్చగా ఇచ్చాను, తాగేయండి, తాగేసి వెళ్ళి కూర్చుని మాట్లాడండి. మీరు వెళ్ళి మాట్లాడడం మొదలెడితే ఇంకా రామాయణం భాగవతం ఏదో మాట్లాడతారు, నీరసపడిపోతారు. తాగేసి వెళ్ళిపోండి, చల్లార పెట్టే తెచ్చానండి. నేను అక్కడే ఉన్నాను. ఆయన ఏమన్నారో తెలుసా అండి? 5 ఏళ్ల క్రితం చచ్చిపోదునే, మీ వల్లే బ్రతుకుతున్నాను, ఇంకో 10 ఏళ్ళు బతుకుతానని. అంటే భార్య బ్రతికించుకోగలదు, భార్య చంపేయగలదు. భర్త ఏమీ లేని చోట కూడా భార్యని అపరిమిత సంతోషంతో ఉంచగలడు. అన్నీ ఉన్న భార్య కూడా 10 మంది సానుభూతి పొందేటట్టు భర్త చేయగలడు. కానీ అలా ఉండకుండా ఇద్దరు ఒకరి కోసం ఒకరు బతకడమే సనాతన ధర్మం యొక్క గొప్పతనం. అలా ఎక్కడ ఉన్నారో అది దాంపత్యం. అలా లేకుండా వాళ్ళకి వాళ్ళు బరువై అస్తమానం హాస్యం ఆడడానికి ఆ పిచ్చిమొగుడే దొరికి అదేదో చాలా గొప్ప విషయం అనుకుని 10 మందిలో మాట్లాడి అసహ్యింపబడినటువంటి భార్యలు అటువంటి జీవితాలు. రామచంద్రమూర్తి మాటల్లో చెప్పాలంటే భర్తుక్కిల పరిత్యాగో నృశంస కేవలం స్త్రియాహ, వాళ్ళు నృశంసలు. కాబట్టి ఎలా ఉండాలో జీవన విధానం, భార్యాభర్త అంటే ఎంత మర్యాదగా ఉండాలో. నాతో ఒకప్పుడు ఒక ఆయన అన్నాడు, ఏమయ్యా జీవితంలో కలెక్టర్ కాలేకపోవచ్చు, ఎస్పీ కాలేకపోవచ్చు, కానీ చచ్చిపోయిన తర్వాత 3 తరాల తర్వాత కూడా బలానా వాళ్ళిద్దరిలా బతకండ్రా అని చెప్పించుకోవడానికి దాంపత్యంలో ప్రేమగా బతకడానికి వేరొక అర్హత అక్కర్లా. భర్తగా ఎలా బతకాలో నీకు, భార్యగా ఎలా బతకాలో ఆవిడికి తెలిస్తే చాలయ్యా అన్నాడు. నేను నిజంగా తెల్లబోయాను ఆ మాటకి. అద్భుతంగా రా ఈ మాట. సంస్కారానికి సంబంధించిన విషయాలు ఇవి. కాబట్టి భారతంలో ఉన్నటువంటి పద్యాన్ని మీరు యథాతథంగా అది ద్రౌపదీదేవి ఆనాడు చెప్పబడింది, కుంతీదేవి అందని మీరు అనుకోకండి. అది ఎప్పటికీ అన్వయం అవుతుంది. అది ఇతిహాసం అంతే తప్ప ఏదో వేళాపాళా లేక కారణం లేకుండా వ్యాస భగవానుడు ఇచ్చాడని మీరు అనుకోకండి. కాబట్టి అమ్మా, అతిథిజనులను పూజించు, నువ్వు మహారాజ్ఞివై యాగముల యందు కూర్చుని చక్కగా అటువంటి అదృష్టాన్ని పొందు అని కుంతిదేవి అని ఆవిడ్ని ఆశీర్వచనం చేస్తే ఎంతో సంతోషించింది. ఇందీవరలోచన ఉన్నారు, చాలా ఆనందంగా ఉన్నారు. వాళ్ళు ఆనందంగా ఉన్నారని విన్నవాడు ఉన్నాడు, వీడు ఏడుస్తున్నాడు. అంతే వ్యక్తిత్వాలు. మనసు సుసంపన్నం కానప్పుడు ఏడుపు మిగులుతుంది. నాకు ఒక స్నేహితుడు ఉండేవాడు, గోపి అని అందరికీ తెలుసు. ఎవరింట్లో పెళ్లి కుదిరిందని చెప్పినా వీడి కూతురికే పెళ్లి కుదిరిపోయినట్టు సంతోషపడిపోతుండేవాడు. కోటేశ్వరారు మీకు తెలుసా, మన వాళ్ళల్లో ఫలానా వాడి కూతురికి పెళ్లి కుదిరిపోయిందండి, ఫోన్లేండి గట్టున పడిపోయాడు, అదృష్టవంతుడు. ఎంత పొంగిపోయేవాడో. అతని పొంగి అతన్ని ఏం చేసిందో తెలుసా అండి? 3 కూతుళ్ళే ఇంటికి వచ్చి సంబంధాలు అడిగి చాలా చక్కటి అల్లుళ్ళు వచ్చి 3 కూతుళ్ళకి అంతరంగరంగ వైభవంగానూ పెళ్ళైపోయింది. అతని సుసంపన్నమైన మనసు అతనికి అటువంటి అల్లుళ్ళని తెచ్చిపెట్టింది. ఎవరికి ఏ అభ్యున్నతి కలిగిందన్నా అలోమని నువ్వు ఏడుస్తుంటే నీ ఇంటి విషయం ఎవ్వరికీ తెలియకూడదు. వీధిలో ఉన్న విషయాలన్నీ నువ్వు కనుక్కుని వీధిలో చెప్తుండాలి. ఎందుకు ఆ దుర్మార్గపు ఆలోచన నీకు? ఎందుకు ఆ సంకుచితత్వం? ఇది చాలామంది దగ్గర ఉంటుంది. కానీ అక్కడ పాండవులు సంతోషంగా ఉన్నారు. చచ్చిపోయారనుకున్నాను, బతికుండడం కాదు, ద్రౌపదీదేవిని వివాహం చేసుకుని అరదీవాడి ఏడుపు. నేను ఏ ధనస్సు ఎక్కువ పెట్టలేకపోయానో ఆ ధనస్సు ఎక్కువ పెట్టినవాడు, మమ్మల్ని చావగొట్టినవాడు, కర్ణుడిని ఓడించినవాడు, శల్యుణ్ణి ఓడించినవాడు మమ్మల్ని అన్ని దెబ్బలు కొడితే మేము వాళ్ళని గుర్తుపట్టలేకపోయాం. గుర్తుపట్టడానికి నీకు ప్రచోదనం ఏది? అక్కడే ఉన్న కృష్ణుడు గుర్తుపట్టాడు, నువ్వెందుకు గుర్తుపట్టతావు? గుర్తుపట్టలేవు నువ్వు. కాబట్టి ఇప్పుడు ఈయన వలవల 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 ఏడిచేశాడు దుర్యోధనుడు. ఏడుస్తూ ఒక మాట చెప్పాడు. ఇది ఎర్రసిరాతో మనందరం గీత గీసి రాసుకుని జీవితంలో గుర్తుపెట్టుకోవలసిన మాట.
నేను లక్క ఇల్లు కట్టించి 5 పాండవుల్ని కుంతిని అందులో పెట్టి ఇంత కష్టపడి అంటించాను. 5 పాండవులు కుంతి కూడా వెళ్ళిపోయారు. నాకు ఆప్తుడైన పురోచనుడు ఒక్కడే కాలిపోయాడని ఏడిచాడు. ఎవడు కట్టాడో, ఎవడంటిద్దాం అనుకున్నాడో, ఎవడు చూసొచ్చి చెప్దామనుకున్నాడో వాడు కాలిపోయాడు. ఎవడు కాలిపోవలసిన వాడున్నాడో ఆ 6 బతికేశాడు. బతికేసి ఊరుకున్నారా? వీళ్ళకి సాధ్యం కాని విషయాన్ని సుసాధ్యం చేసుకుని ఇవాళ దేశప్రఖ్యాతిని పొంది ద్రౌపదీదేవిని వివాహం చేసుకుని ద్రుపద మహారాజు గారిని మామగారిని చేసుకుని దృష్టజ్యుమ్నుండి బావమరిదిని చేసుకుని సమున్నత శిఖరాలకెక్కి ఎంతో సంతోషంగా ఉన్నారు. వాళ్ళ మంచితనం వాళ్ళకి కాపాడింది. అంత గొప్ప అనుబంధం వాళ్ళకి ఇచ్చింది. అంత గొప్ప బంధుత్వం వాళ్ళకి కలిసింది. కాబట్టి వెంటనే దుర్యోధనుడికి వచ్చిన ఆలోచన ఏమిటో తెలుసా అండి? చాలా కాలం పాండవులను అక్కడ ఉండనివ్వకూడదు. వాళ్ళు అక్కడ ఉన్నారు, ఈయనకేమిటి బాధ అంటే పాండవులు ఎంత శక్తివంతులో దృష్టజ్యుమ్నుడు అంత శక్తివంతుడు. పైగా బావమరిది లోకంలో బ్రతకగోరుతాడు. అది ఈ లోకంలో ఉన్న సామెత, బావమరిది బ్రతకగోరుతాడు అని. ఎందుకని అంటే అక్క చెల్లెలి భర్త కాబట్టి ఆవిడ పసుపు కుంకాలతో ఉండాలి కాబట్టి బావమరిది ఎప్పుడూ బావగారులను రక్షించుకుంటాడు. ఇప్పుడు దృష్టజ్యుమ్నుడు బావమరిది అయ్యాడు కాబట్టి 5 మీద ఈగ వాళ్ళనివ్వడు. అసలు వీళ్ళే శక్తివంతులు. వీళ్ళకి దృష్టజ్యుమ్నుడు కలిశాడు. ద్రుపదుడు సామాన్యమైన జన్మ కలిగిన వాడు కాదు. కారణజన్ముడైనటువంటి ద్రుపదుడు మామగారు అయ్యాడు. అతిలోక సౌందర్యవతి అయినటువంటి ద్రౌపది 5 ఇల్లాలయ్యింది. ఇప్పుడు వాళ్ళు చాలా కాలం అక్కడే ఉంటే కృష్ణుడు రాకపోకలు సాగిస్తాడు. రాకపోకలు సాగిస్తే ఏమవుతుంటుందంటే పాపం వీళ్ళు నిజంగా ఎంత రాజ్యవైభవంతో ఉండాలి. ధర్మరాజు గారిని యవ్వరాజ్య పట్టాభిషేకం చేశారు కదా, హాయిగా రాజ్యం ఏలుతూ భార్యతో సంతోషంగా ఉండవలసిన వాళ్ళు వీళ్ళ కర్మ మామగారి ఇంట్లో ఉండడం. ఇంత బలం ఉండి ఆ ధృతరాష్ట్రుడు ఎలా బరి తెగించాడో అలా వీళ్ళు తెగించుంటే నిలబడగలడా ధృతరాష్ట్రుడు? వీళ్ళ సౌశీల్యం వల్ల కదా వీళ్ళు ఇలా ఉన్నారు అంటారు. అన్న కొద్దీ వీళ్ళకి బలం పెరుగుతుంటుంది. ఆ సానుభూతి చేత పుట్టినటువంటి ప్రేమ వలన ఒక్కొక్కరు కలుస్తారు. బలరామకృష్ణులు అటు పక్కన చేరిపోయారు. ఇప్పటికే దైవాంశ సంభూతుడైనటువంటి కృష్ణుడు లేదా దైవమే అవతారమును దాల్చిన కృష్ణుడు, బలరాముడు, యాదవ, వృష్ణి, భోజ, ఛేది ఈ రాజులు వీళ్ళందరూ కూడా అటు పక్కన చేరిపోతే మనం అలా ఎంతకీ రాజ్యం ఇవ్వకుండా కూర్చుంటే ఏదో ఒక రోజున వాడు ఎలాగో ఇవ్వడు, పదండి యుద్ధానికి ఎడదామని ఎవరో ఒకళ్ళు ప్రేరేపిస్తే వాళ్ళు యుద్ధానికి వస్తే మొదటికి మోసం వస్తుంది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ పాండవుల్ని పనికిరాని వాళ్ళగా చెయ్యాలంటే ఒక్క ఆలోచన ఉంది మనకి. వీళ్ళని విడదీసేయాలి భేదోపాయంతో. వీళ్ళెవ్వరూ ఒకళ్ళతో ఒకళ్ళు కలిసి ఉండకుండా చేసేయాలి. ఎక్కడో ఉంటాడండి ఒక్కడు, అటువంటి ఏడుపు కొట్టువాడు ఎంత అసూయాగ్రస్తుడో చూడండి. ఆయన అసూయ పడడానికి హేతువు కాని విషయం లోకంలో ఇంకోట్లేదు. ఆయన సంతోషంగా ఉండాలంటే ఏమిటో తెలుసా అండి? వాళ్ళ ఆవిడ కన్నా ఊళ్ళో వాళ్ళ భార్యలందరూ అసహ్యంగా ఉండాలి. ఆయన ఇంట్లో ఉన్న కుర్చీ కన్నా గొప్ప కుర్చీ రాజ్యంలో ఎవరింట్లో ఉండకూడదు. నేను యథార్థం చెప్తున్నాను. అసూయ అన్నది ఉండిపోయింది అనుకోండి, మా ఇంట్లో ఉన్న కుర్చీ కన్నా మీ ఇంట్లో కుర్చీ మంచిది బాగుంటే చాలు, నా అసూయకి అది చాలు. వాడి ఇంట్లో ఆ కుర్చీ ఉండడం, నేను కట్టుకున్న పంచె కన్నా మీరు కట్టుకున్న పంచె బాగుంటే చాలు, నా అసూయ పెళ్ళుబుకుతుంది. కాబట్టి ఇప్పుడు దుర్యోధనుడి కన్నా మిగిలిన వాళ్ళందరూ చేతకాని వాళ్ళైపోతే ఆయన తృప్తిగా ఉంటాడు. ఈశ్వర సృష్టి ఎందో అది సాధ్యమా? అయినా నీకు ఏ మంచి గుణం ఉందని, ఏ ఈశ్వరానుగ్రహం ఉందని, ఏ తపశ్శక్తి ఉందని, ఏ ధర్మం ఉందని నీ యందు ఈశ్వరానుగ్రహం ప్రసరిస్తుంది? నీకేది ధర్మం, నీకేది ఈశ్వరుని యందు భక్తి? ఎందుకుంటుంది భగవంతుడి యొక్క అనుగ్రహం? కావాలనుకున్నవాడు ఇలా కాదుగా ఉండవలసింది. పాండవులు ఎందుకు బ్రతికారో తెలుసుకున్నవాడివైతే నువ్వు అలా ఉండాలి. నువ్వు అలా ఉండకుండా పాండవుల్లో ఉండాలంటే ఎలా కుదురుతుంది? కుదరదు. అన్నం తిన్నవాడు సంతోషంగా హాయిగా కూర్చొని నవ్వుతూ హాయిగా సోఫాలో కూర్చొని మాట్లాడుతుంటాడు. నువ్వు అలా మాట్లాడాలంటే నువ్వు అన్నం తినాలి. అమ్మ మీద అలకొచ్చి నువ్వు అన్నం తినడం మానేస్తే ఆయన కూర్చొని సంతోషంగా ఉన్నట్టు నువ్వు ఎలా ఉంటావు? నువ్వు అలా ఉండడం కుదరదు. దుర్యోధనుడి మనస్తత్వంలో ఉన్న పెద్ద ఇబ్బంది అంతా అక్కడే ఉంటుంది.
ఇది కేవలం దుర్యోధనుని యందే కాదు, చాలామంది యందు ఇదే లక్షణం ఉంటుంది. ఎప్పుడూ ఏదో ఒక కారణానికి అలా అసూయాగ్రస్తమై వాళ్ళు వృద్ధిలోకి రావడమా అని అలా ఏడుస్తూనే ఉంటారు ఎవరో ఒకళ్ళ మీద. అది మంచి పద్ధతి కాదు, భారతం మనకి నేర్పుతోంది. ఇప్పుడు మరి ఈ విషయం ఒక్క దుర్యోధనుడితో ఊరుకోరు కదండి. మొదట ఎవరికి చెప్పాలి? అంధుడైన రాజుగారికి చెప్పాలి. అందుకని ధృతరాష్ట్రుడికి వచ్చి చెప్పారు. వెంటనే ధృతరాష్ట్రుడు ఏమన్నాడో తెలుసా? ఆయన అన్నాడు, యజ్ఞసేను కూతు అభిజాత ఆతని యజ్ఞవేది నుదిత అయినదా అని అనగా విధి వివాహమయి పాండునందనుల్ మిగుల మిత్రబల సమృద్ధులైరి. ఆవిడ ఆ ద్రౌపదీదేవి యజ్ఞసేను కూతునభిజాతనాతని యజ్ఞవేది నుదిత అయినదాని అనఘ విధి వివాహమయి పాండునందనుల్ మిగుల మిత్రబల సమృద్ధులైరి. ఆయన అన్నాడు, ఆవిడ యాజ్ఞసేని, యజ్ఞగుండము నుండి పుట్టింది, కారణజన్మురాలు, అయోనిజ. అలా మీరు ఒకసారి బయటికి వెళ్ళి మొహం కడుక్కోండి అమ్మా. మీరు ఒకసారి బయటికి వెళ్ళి మొహం కడుక్కోండి. లేవండి, ఏం మొహమాటం లేదు, మీరు వెళ్ళిపోండి. హరి ఓం. కాబట్టి మీరు వెళ్ళండి అమ్మా, మీరు వెళ్ళండి. కాబట్టి ఆమె యజ్ఞగుండము నుండి ఆవిర్భవించినటువంటి తల్లి అయోనిజ. అటువంటి అయోనిజ అయినటువంటి ద్రౌపదీదేవి పాండవులకు భార్య అయింది. అది కూడా శాస్త్రసమ్మతంగా, విధి విధానంగా, ధార్మికంగా, సశాస్త్రీయంగా వివాహమైంది. కాబట్టి ఈవిడ ఇప్పుడు పాండవులు విశేషమైనటువంటి బంధువుల యొక్క బలాన్ని పొందారు. ఇంతమంది బంధువులు కలిసి వస్తారు పాండవులకి. ఎంత అదృష్టం, చాలా గొప్ప విషయం కదూ అని అన్నాడు. ఇంత మంచి కోడలు వచ్చింది నాకు, యాజ్ఞసేని నాకు కోడలయ్యింది. పెదమామగారు కదా, మరి పాండురాజు గారు లేడుగా. అటువంటి యాజ్ఞసేని నా కోడలు. ఇంత బంధుబలాన్ని పొందిన వాళ్ళు నా కొడుకులు పాండవులు. ఇప్పుడు ఈ పాండవులు లోకాన్నంతటినీ గెలుస్తారు. నా వంశము సమృద్ధి అవుతుంది, లోకమంతా మా వంశం వాళ్ళ అధీనంలోకి వస్తుంది. ఇటువంటి కొడుకులు, ఇటువంటి కోడలు, ఎంత అదృష్టం నాకు. మీరు ఎప్పుడు ఆత్మ వంచన చేసుకోవడంలో ధృతరాష్ట్రుడి తర్వాత, వాడి ప్రాణం పోయినా వాడి మనసులో మాట వాడు మాట్లాడతాడు. ఎప్పుడు ఎలా మాట్లాడతాడో తెలుసా అండి? తనతో వచ్చి మాట్లాడుతున్న వాళ్ళెవరు, ఆ మాట్లాడుతున్న వాళ్ళకి ప్రీతి కలిగేటట్లు ఎలా మాట్లాడాలి తప్ప ధృతరాష్ట్రుడి జీవితంలో ధైర్యంగా తను ఏది మాట్లాడాలో అది మాట్లాడలేడు. అది ఆయనకి చేత కాదు. ఎందుకు చేత కాదు అంటే తను ఇప్పుడు మంచివాడిగా ఉండాలి. నేను మాట చెప్పినా నేను చెప్పింది మంచి మాట కాబట్టి నేనేం తప్పు చేయట్లేదు. నేను ఒక మాట చెప్పుండొచ్చు, ఆ మాట అందంగా ఉండుండకపోవచ్చు, ఆ మాట వినడానికి అయ్యో అనిపించవచ్చు, కానీ చెప్పిన మాట మంచి మాట అన్న ధైర్యం అసలు తనకే లేదు. ఆ ధైర్యం తనకే లేనివాడు తనలా ఏం మాట్లాడగలడు? అందుకని ధృతరాష్ట్రుడి జీవితంలో ఎప్పుడు ఎవరి దగ్గర మాట్లాడినవ్వండి, కొడుకు దగ్గర మాట్లాడినా కూడా అది గమ్మత్తు. కొడుకుతో మాట్లాడినా తన మనసు విప్పి మాట్లాడ్డాడు. కళ్ళు ఎలా పైన లేవో అతని మనసు కూడా అంత చీకటిగానూ ఉంటుంది. ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందో తెలుసా అండి? ధృతరాష్ట్ర జీవితంలో కొడుకులందరూ చచ్చిపోయారు. దుర్యోధనుడి తొడలు విరగ్గొట్టి చంపినవాడు భీమసేనుడు అని తెలుసుకున్నాడు. అతని కోరిక ఏమిటంటే భీముణ్ణి చంపేయాలి. ఇది దాచాడు మనసులో, తెలుసా అండి? ఇది దాచాడు. దాచి నా కొడుకులు దుర్మార్గులు, అధర్మం పట్టుకున్నారు, వాళ్ళు పోతే పోయారు, మీరు నా కొడుకులు కారా, నా తమ్ముడి బిడ్డలు నా బిడ్డలు కారా, నాయనా ఎన్ని కష్టాలు పడ్డారా నా బిడ్డల వల్ల, పోన్లే ఇప్పటికైనా చాలా సంతోషంగా ఉన్నారు. ఏది నాన్న ఒక్కసారి దగ్గరికి రండి, గుడ్డివాణ్ణి కదా, నేను రాలేను కదా అంటే ధర్మరాజు గారు వెళ్ళాడు, కౌగిలించుకున్నాడు, విడిచిపెట్టాడు. నాయనా భీమసేన రా అన్నాడు. వెడుతున్నాడు పిచ్చాడు భీముడు. కృష్ణుడు జబ్బట్టుకుని వెనక్కి లాగి ఉంచాను సిద్ధంగానని ఉక్కు భీముడి విగ్రహం చేయించాడు. ఆ ఉక్కు భీముడి విగ్రహాన్ని తోశాడు. ధృతరాష్ట్రుడు కౌగలించుకొని వికటాట్టహాసం చేస్తూ నలిపేశాడు. అన్ని ఏనుగుల బలం ఆయనకి. నలిపేస్తే ఉక్కు విగ్రహం గుండైపోయి కింద పడిపోయింది. కింద పడిపోతే కృష్ణుడు అన్నాడు,
నువ్వు కౌగిలించుకుని నలిపేసింది ఉక్కు విగ్రహాన్ని, భీముడు ఇక్కడే ఉన్నాడు అన్నాడు. అలాగే నిలబడ్డాడు తెలుసా అండి. ప్రాణం పోయినా తన మనసులో మాట పైకి చెప్పడం. ఒక్కొక్కడు అలా ఉంటాడు. అది ఒక్కొక్కడి లక్షణం అలా ఉంటుంది. ఏది ఏమవనివ్వండి, తాను మాత్రం అస్సలు పైకి చెప్పడం. లోపల ఒకటి ఉంటుంది, పైకి మాట్లాడేటప్పుడు ఎవరొచ్చి తనతో మాట్లాడుతున్నారో అది వారికి అనుకూలంగా వినిపించేటట్లుగా మాట్లాడుతుంటాడు. కాబట్టి ఇప్పుడు అందరూ వింటున్నారు కదా, కళ్ళంటే లేవు కానీ అక్కడ భీష్ముడు ఉంటాడు, ద్రోణుడు ఉంటాడు, విదురుడు ఉంటాడు, వీళ్ళందరూ ఉంటారు. దుర్యోధనుల్లా బయటపడిపోయాడు అనుకోండి, బావురుమని ఏడ్చేసి అమ్మో వాళ్ళందరంతా వృద్ధిలోకి వచ్చారా అన్నాడు అనుకోండి, జుత్తట్టుకి ఇడిచేస్తాడు భీష్ముడు. ఇంత కుళ్ళెట్టుకున్నావా కడుపులో అంటాడు. అందుకని అబ్బాబ్బా ఏం అదృష్టం, ఎంత మంచి కోడలు వచ్చింది అన్నాడు. కానీ కడుపులో ఎంత ఏడుపో, పైకి ఏడుస్తాడు దుర్యోధనుడు, పైకి ఏడవకుండా సంతోషించినట్టుంటాడు ధృతరాష్ట్రుడు. గొప్ప తండ్రి కొడుకులేండి లోకంలో. కాబట్టి కొడుకుని బాగు చేద్దామన్న ఆలోచన తండ్రికి ఉండదు, తండ్రితో ఇలా మాట్లాడచ్చా అని కొడుకుండదు. అంత గొప్ప తండ్రి కొడుకులు వాళ్ళిద్దరు. మనకి కనపడరు కానీ లోకంలో లేరనుకోకండి. కాబట్టి మన అదృష్టం జీవితంలో మనకి తగలకుండా ఉండడమే అభ్యున్నతి. కాబట్టి ఇప్పుడు ఒకరోజు చాలా కాలం తర్వాత, అనగా వెంటనే ఆ రోజు రాత్రి వెళ్ళలేదు దుర్యోధనుడు ధృతరాష్ట్రుడి దగ్గరికి. వెళ్ళలేదు అంటే వెళ్ళే ప్రయత్నం చెయ్యలేదు అని మీరు అనుకోకూడదు. ఇప్పుడు ఇలాంటివి మాట్లాడాలనుకోండి, ఇలాంటి దిక్కుమాలిన విషయాలు, ఇలాంటి రహస్యమైన విషయాలు, ఎవరిని ఎలా పాడు చేసేద్దామన్న విషయాలు తండ్రితో మాట్లాడాలంటే ఏదో నలుగురు ఉండగా వెళ్ళి నాన్నగారండి ఎలా పాడు చేసేద్దామండి ఇవన్నీ అని మాట్లాడితే బాగుండదు కదా. పైకి మంచి వాళ్ళల్లా ఉండి లోపల ఎవ్వరూ లేనప్పుడు మాట్లాడాలి. ఒక్కరోజు దొరికాడు ధృతరాష్ట్రుడు. అంటే ఏమంటే ఎందుకు ఉండడు ధృతరాష్ట్రుడు ఒక్కడు అని మీరు అడగచ్చు. ధృతరాష్ట్రుడి జీవితంలో మిగిలిన ఒకే ఒక మంచి లక్షణం ఏమిటో తెలుసా? ఎప్పుడు విదురుణ్ణి పక్కన కూర్చోబెట్టుకుంటాడు. కూర్చోబెట్టుకుని విదురా మంచి మాటలు చెప్పంటాడు. పాపం విదురుడు చెప్తూ ఉంటాడు, అన్నీ వింటాడు, ఏదీ పాటించాడు, అన్నీ వింటాడు. ఆయన జీవితం అంతా ఇద్దరు మంచి వాళ్ళతో ముడిపడింది. ఒకటి విదురుడి మాటలు వింటాడు, కురుక్షేత్ర యుద్ధం అంతా సంజయుడి దగ్గర వింటాడు. అందుకే ఎవరు శంఖం ఊదారు, ఎవరు కత్తెట్టుకున్నారు దగ్గర నుంచి విన్నాడు. భగవద్గీత ప్రారంభ శ్లోకం అదే కదండి. కాబట్టి ఈ కారణానికే ఈ సత్సంగం, సత్పురుష సాంగత్యము చేతనే కన్నులిచ్చి, లేని కన్నుల బదులు కన్నులిచ్చి కృష్ణ పరమాత్మ తన విశ్వరూప దర్శనం చూపించాడు. ఒక సత్పురుషుడితో స్నేహం ఉంది నీకు, అది చాలు నిన్ను గౌరవించడానికి అన్నాడు. కాబట్టి ఆ దుర్యోధనుడు తండ్రి దగ్గరికి వెళ్ళన్నాడు, రేయును పగలును విదురుడు నీయొద్దన ఉనికి చేసి నేరము పలుకన్, మా ఇష్టం బెరిగింపగ ధీయుత ఎడగంటి మిన్ని దివసంబులకున్. రాత్రి లేదు, పగలు లేదు, ఎప్పుడూ ఆ విదురుణ్ణి పక్కన పెట్టి కూర్చుంటాం. అంటే విదురుడు ఉంటే దుర్యోధనుడు వెళ్ళి మాట్లాడడం. ఇద్దరు ఎంత వ్యతిరేక కోణాలో మీరు ఆలోచించండి. ఒక ఆయన రాశీభూతమైన ధర్మం, ఒకడు రాశీభూతమైన అధర్మం. కాబట్టి అన్నాడు, ఎప్పుడు విదురుడు ఉంటాడు నీ పక్కన, రాత్రి లేదు పగలు లేదు. చూడండి, మన వాళ్ళు ఎప్పుడైనా ఏదైనా చాలా విసుగొచ్చింది అనుకోండి, ఏది ఎన్నాళ్ళ నుంచి చూస్తున్నాడు, దొరికితే కదా, రాత్రి లేదు పగలు లేదు, ఎప్పుడు ఏదో హడావిడే, నీకు ఇంకెప్పుడు వచ్చి మాట్లాడాలి నీతో అంటారు. అలా రాత్రి పగలు ఆ విదురుడిని నెట్టు కూర్చుంటావు. ఎప్పుడు మాట్లాడడం మేము మీతో వచ్చి? మాట్లాడాలని ఎప్పటి నుంచో చూస్తున్నాం. మేము మాట్లాడదామంటే ఏదో ముళ్ళ మీద కూర్చున్నట్టు వింటావు. సరే చూద్దాం 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 అని. చూడండి, కొంతమంది ఇంకా ఇంకా మీరు లేవచ్చు అని అనరు నోటితో, కానీ అలాగే ఉంటుంది మాట. చాలా సంతోషం అండి, సరేనా, చాలా సంతోషం, అయితే చాలా సంతోషం, కలుద్దాం మళ్ళీ అంటాడంటే ఏమిటి దాని అది ఉద్దేశ్యం? ఇక మీరు లేవండనే కదా. అలా ఉంటావు నాతో, ముళ్ళ మీద కూర్చున్నట్టు ఉంటావు, నా మాట వినవు. విదురుడి మాటలు మాత్రం ఎంత సంతోషమో, అలా వింటూనే ఉంటాం. ఏమిటో తెలుసా అండి, కడుపు పంట. మంచి మాటలు ఎందుకు వింటావు? ఈయన ఎలాగో వినడం, వాడు ఎలాగో మారడం, కనీసం వింటాడు, అది కూడా వినద్దంటాడు. బాధల్లా ఏంటంటే విని 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 మారిపోతే అది ఆయన బెంగ.
కాబట్టి కొడుకు తండ్రికి నీతి నేర్పుతున్నాడు. ఇది లోకంలో చాలా విచిత్రంగా ఉంటుంది తెలుసా అండి. గురువుగారు నమస్కారం అండి అంటారు. గురువుగారు మీరు మాకు అన్నీ చెప్పాలండి అంటారు, కాళ్ళకి దండం పెడతారు. ఇది ఇలా చేద్దామండి అని ఏదో చిన్న విషయం, చాలా చిన్న విషయం, గురువుగారు మీకు తెలియదు, అలా కాదు మేము చెప్పినట్టు చేద్దామండి. ఇంకేం గురువు బరువు అంటే వెంటనే సంస్కారం బయటికి వచ్చేస్తుంది. వాడు నిజంగా శిష్యుడో కాదో అప్పుడే తెలిసిపోయింది. కాబట్టి ఆయన అన్నాడు, నువ్వెప్పుడు విదురుడి మాటలు వింటావు, ఇదిగో ఇప్పుడు ఇవాళ వచ్చాను, నేను కొన్ని మాటలు చెప్తాను వినండి అని ఆయనతో మాట్లాడుతూ, నేను నాన్నగారు విన్నాను, పాండవులు ద్రౌపదీదేవిని వివాహం చేసుకుని చాలా సంతోషంగా ఉన్నారు అని. ఇప్పుడు వాళ్ళందరూ కలిసి ఉండడానికి వీల్లేదు. భేదోపాయంతో వాళ్ళని విడగొట్టకపోతే, వాళ్ళందరూ ఒక్కటై మన మీదకి యుద్ధానికి వస్తే అసలు మొదలు పోతుంది మనకి. కాబట్టి ఇప్పుడు భేదోపాయంతో వాళ్ళని పాడు చెయ్యాలి అని నేను మళ్ళీ అనుకుంటున్నాను, మీ అభిప్రాయం ఏమిటి అని అడిగితే, వెంటనే ధృతరాష్ట్రుడు ఏమన్నాడో తెలుసా అండి. చాలా గమ్మత్తుగా మాట్లాడతాడు నిజంగా ధృతరాష్ట్రుడు. ఏం చెప్పాడో తెలియదు, ఏం చెప్పలేదో తెలియదు, అసలు అంతసేపు చెప్పిన. పలుకుల చెయ్వుల పాండవులకు ప్రీతి కలయట్ల ఉందును కాని, నాదు హృదయంబు విదురునకు ఎన్నండు ఎరింగింప, నేను మీ తలచిన అవ్విధంబ తలచుచునుందును, దైవ సంపద కలవారల పాండవవరుల ఏమి సేయంగనగు, ఎద్ది చెప్పుడు ఇష్టంబింక అనినా, విచిత్ర వీర్యాత్మజునకు దుష్టచేష్టితుండు దుర్యోధనుండు ఇట్టులనియే, చిత్తగింపు మవనినాథ పాండురాజసుతుల పాంచాలపతి యొద్ద ఉండకుండా చేయుటుచితమిప్పుడు. ఆయన అడుగురే, నేను విదురుడి దగ్గర కూర్చుంటాను, విదురుడితో మాట్లాడుతుంటాను, విదురుడి మాటలు వింటుంటానన్నావు కదూ. విదురుడి మాటలు వింటానన్న మాట సత్యం, నా మనసులో మాట విదురుడితో చెప్తానన్నది అసత్యం. నేను ఎప్పుడూ చెప్పను. అసలు నా మనసులో ఏదుందో అది నేను ఎప్పుడూ విదురుడికి చెప్పను. ఎందుకో తెలుసా, చెప్తే ఇంకేమైనా ఉందా, ఆయన పరమధర్మాత్ముడు, అందుకని ఎప్పుడూ చెప్పను. అసలు నా గుండెల్లో ఉన్న అభిప్రాయం ఏమిటో తెలుసా, యాజ్ఞసేని కోడలైపోయింది, నా అదృష్టం పాండురాజు కొడుకులు ఇప్పుడు చాలా జగద్విఖ్యాతి వహించారు, వృద్ధిలోకి వస్తారు, ఇవన్నీ నా అభిప్రాయాలు అనుకుంటున్నావా? నీ అభిప్రాయం ఏదో అదే నా అభిప్రాయం, అంతే అంతే మాట్లాడతాడు. కాబట్టి అంటే పాండవుల్ని పాడు చేసేయడమే నా లక్ష్యం కూడా, నీకే రాజ్యం రావాలి కాబట్టి వాళ్ళని చంపేయాలి. కానీ మనం శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నాం, ఎన్ని కుట్రలు పన్నుతున్నాం, ఎన్ని కుతంత్రాలు పన్నుతున్నాం, ఎన్ని చేసినా వాళ్ళకి దైవ సంపద కలవారల పాండవవరుల ఏమి సేయంగనగు. ఈ మాట జీర్ణమై ఉంటే ధాతువుల్లోకి ధృతరాష్ట్రుడి జీవితం మారేది. వినడం కోసం, చెప్పడం కోసం, చదవడం కోసం అయిన వాడి జీవితంలో మార్పు రాదు. వినడం మార్పు కోసం అయితేనే వినడం వల్ల ప్రయోజనం, చదవడం మార్పు కోసం అయితేనే చదవడం వల్ల ప్రయోజనం, చెప్పడం తాను కూడా మారడానికి మార్గం అయితేనే చెప్పడం వల్ల ప్రయోజనం తప్ప కేవలం చెప్పడానికి కీర్తి కోసం, చెప్పడం పూలదండలేయించుకోవడానికి, చెప్పడం డబ్బులు సంపాదించుకోవడానికి అయితే దానివల్ల ధార్మికమైన అభివృద్ధి ఉండదు. చెప్పినవాడు, విన్నవాడు, చదివినవాడు అందరిలోనూ మార్పు కోసం ఎవడు చదువుతాడో, మార్పు కోసం ఎవడు చెప్తాడో, మార్పు కోసం ఎవడు విన్నాడో వాడు ధన్యాత్ముడు. కాబట్టి ఆయన అంటున్నాడు, పాండవులకు దైవానుగ్రహం ఉందిరా. పాండవులకు దైవానుగ్రహం ఎందుకుంది? ధర్మం వల్ల ఉంది. నువ్వెందుకు పట్టుకోలేవు ఆ ధర్మాన్ని? మరి అధర్మం పట్టుకుంటే నీకు ఎక్కడుంటుంది దైవానుగ్రహం? నువ్వు దైవానుగ్రహం లేనప్పుడు నువ్వు ఎన్ని చేస్తే ఫలించవు. మరి నువ్వు ఎందుకు వదిలిపెట్టావు ఆ ధర్మాన్ని? ఇది మాట్లాడాడు ధృతరాష్ట్రుడు. అంటే ఎన్ని చెప్తున్నా, ఎన్ని తెలుసుకుని ఉన్నా తన అనుష్ఠానాన్ని, తన జీవితాన్ని, తన ప్రవర్తనని, తన నడవడిని, తన మనస్సుని, తన చిత్తాన్ని, తన హృదయాన్ని, తన ఆలోచనని మార్చుకోలేని బలహీనుడు. ఏ మార్పు రాలేదు. విన్నావా? విన్నాడు. ఎన్ని విన్నాడు? ఎన్నో విన్నాడు. చదివావా? చదివాడు. ఎన్ని చదివావు? ఎన్నో చదివాడు. ఎన్నో చదివాడు. తాను చదవడం మొదలెట్టక ముందు సంధ్యావందనం చేయలేదు, ఇన్ని చదివిన తర్వాత సంధ్యావందనం చేయలేదు. ఎందుకు నువ్వు చదువుకున్నట్టు? ఇన్ని వినకముందు బొట్టెట్టుకోలేదు, ఇన్నాళ్ళు విన్నాక బొట్టెట్టుకోలేదు, నువ్వు ఎందుకు విన్నట్టు?
ఇదే ధృతరాష్ట్రుడికి అర్థమైనది ఎంత గొప్ప విషయమో. మార్పు రాకుండా వినడం, మార్పు రాకుండా చదవడం, మార్పు రాకుండా చెప్పడం, అంతే. ఆ మార్పు వస్తేనే దానివల్ల ఉపయోగం. ఆ మార్పు రానంత కాలం కేవలం భేషజం, అదో కాలక్షేపం అంతే. దానివల్ల ప్రయోజనం ఏమీ ఉండదు. తన అనుష్ఠానానికే పనికిరాంది ఇంకోటికి ఎలా పనికి వస్తుందండి? ఆ ఇంజక్షన్ మంచిది, నువ్వు చేయించుకుంటే నీకు పనికి వస్తుంది, రోగం తగ్గుతుంది. ఆ ఇంజక్షన్ మంచిది, ఆ ఇంజక్షన్ మంచిది, ఆ ఇంజక్షన్ మంచిది అని ఎదురుగుండా పెట్టుకుని మెడికల్ షాప్లో దాని లిటరేచర్ అంతా నువ్వు ఎంతసేపు చదివితే నీకు పనికి వస్తుంది? దాని గురించి ఎవడో ఎంతసేపు వింటే నీకు పనికి వస్తుంది? ఇంకోటి చెప్తే నువ్వు ఆ ఇంజక్షన్ చేయించుకుంటే నీకు పనికి వస్తుంది. ఆధ్యాత్మ విద్య కూడా అంతే. నువ్వు అనుష్ఠిస్తే పనికొస్తుంది. వినడానికి మాత్రమే పనికొచ్చేది కాదు ఆధ్యాత్మ విద్య. నీ మనసు మార్చుకుంటే పనికొచ్చేది. కాబట్టి ఇది పోని దుర్యోధనుడు విన్నాడుగా, ఆయనకి మార్పు రాదు. ఆయన అంటాడు, నాన్నగారండి అర్జునుడిని చంపేయడానికి ఏర్పాట్లు చేశాను, పెద్ద విషయం కాదు, కర్ణుడిని చంపేస్తాడు. ఎప్పుడూ ఇదే అతిశయం. ఏం విన్నాడు? ద్రౌపదీ స్వయంవరంలో బ్రాహ్మణ వేషంలో ఉన్నవాడు ధనస్సెక్కు పెట్టి మత్స్యయంత్రం కొట్టగానే ఇంతమంది కలిసి తిరగబడ్డారు. తిరగబడతారింతమందని ఊహించకుండా ఉన్నవాడు తాను అర్జునుడు. ఆ అర్జునుడు ఉత్తర క్షణంలో ధనస్సు పట్టుకుని కర్ణుడితో సహా అంతమంది రాజుల్ని ఓడించి పంపించాడు. అప్పుడు గెలవలేకపోయాడుగా కర్ణుడు. ఏ వేషంలో ఉంటే అర్జునుడిని కొట్టాలంటే కొట్టగలగాలిగా బలం ఉంటే. మరి అప్పుడు కొట్టలేనివాడు తర్వాత అయినా అర్జునుడిని చంపుతాడని ఏమి నమ్మకం నీకు? దానికి అర్థం లేదు. హేతువుని విడిచిపెట్టి యథార్థాన్ని విడిచిపెట్టి జీవించడం, అవే గాలిలో మేడలు కట్టడం. కొంతమంది చూడండి, నువ్వేమవుతావు అని అడిగారు అనుకోండి, నేను ఐఏఎస్ అవుతానండి అంటాడు. నువ్వు రోజుకి ఎన్ని గంటలు చదువుతావు అని అడిగారు అనుకోండి, వచ్చే నెల నుంచి మొదలెడతానండి అంటాడు. అదే అలాగే ఉంటుంది అంతే. ఐఏఎస్ అవుదాం అనుకున్న వాళ్ళు ఐఏఎస్ అయిపోరు. ఐఏఎస్ అవ్వడానికి చదువుకున్న వాళ్ళు ఐఏఎస్ అవుతారు. నీవు ధార్మికుడు కావాలి అనుకున్నవాడు ధార్మికుడు కాడు, ధర్మాన్ని అనుష్ఠించినవాడు ధార్మికుడు అవుతాడు. అబ్దుల్ కలాం గారికి కీర్తి ఒక్క రాత్రి చదువుకుంటే రాలేదు, జీవితాంతం ఇప్పటికీ చదువుతూ ఇప్పటికీ చెప్పుకోవడం వల్ల అంతటి మహానుభావుడై అంత గొప్ప ఖ్యాతిని ఆయన తెచ్చుకోగలిగారు. పదవిలో ఉన్నా లేకపోయినా ఆయన గౌరవం ఆయన గౌరవమే. అటువంటి స్థాయిని పొందాలి అంటే అది సామాన్యమైన విషయం కాదు. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు అంత వయస్సు వచ్చిన తరువాత కూడా పుస్తక భాండాగారంలోకి వెళ్ళి అలా పుస్తకాలు తీసి అలా చదువుకుంటూనే ఉండేవారు. అంత ప్రశాంతంగా అటువంటి జీవితాలు వాళ్ళు గడిపారు. అంత అందమైనటువంటి జీవితాల్లో అలా అనుష్ఠించగలిగారు. కారణం ఏమిటి అంటే పండిత సర్వేపల్లి రాధాకృష్ణన్ అన్న మాట ఎప్పుడో ఒక్కసారి చేసినటువంటి శ్రమ వలన వచ్చినది కాదు. ఎప్పుడో చేసినటువంటి ఒక్క చిన్న సాధితము అనబడేటటువంటి ఫిక్స్డ్ డిపాజిట్ మీద వచ్చే కీర్తి వడ్డీ కాదది. ఓ ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే వడ్డీ వచ్చేసినట్టు ఎప్పుడో ఎక్కడో ఒక్క పని చేసి దాని మీద వచ్చే కీర్తి వడ్డీతో బతుకుతున్న వాళ్ళు కారు. అది నిరంతర శ్రమ, ఊపిరి ఉన్నంత కాలం అంతే అకుంఠిత దీక్షతో వాళ్ళు అలా నిలబడగలరు. అలా నిలబడగలిగినటువంటి స్థైర్యం ఎవడు పెంచుకున్నాడో వాడు ఏదైనా కాగలడు. వాడికి అడ్డు లేదు. వాడు ఏదనుకున్నాడో అది వాడు కాగలడు. ఎందుకనంటే వాడు అలా శ్రమించగలడు. అసలు ఆ శ్రమించడం అన్నది నీకు చేత కాదు. నువ్వు తెల్లవారుజామున 4 గంటలకు లేవలేవు. నీ జీవితంలో నువ్వు ఎప్పుడు అసలు ప్రాయశ్చిత్తం లేకుండా ఒక్కసారి సంధ్యావందనం చేస్తావు? నీ జీవితంలో ఒక్కసారి చన్నీటి స్నానం ఈశ్వరుణ్ణి స్మరించి తల మీద నువ్వు నీళ్లు పోసుకొని నువ్వు స్నానం చేయలేవు. ఎందుకంటే నేను చన్నీళ్ళు స్నానం చేయలేను. అసలు ఏ పని చేద్దామన్నా సంకల్పాలు చాలా గొప్పగా ఉంటాయి. ఇంటి నిండా పుస్తకాలు ఉంటాయి, చదివిన పుస్తకాలు 4 ఉండవు. ఎందుకు ఉండవు? ఎందుకు చదవు నువ్వు? ఏమిటి కష్టం? ఎందుకు చెయ్యవు సంధ్యావందనం? ఎందుకు చెయ్యవు 1 గంట సేపు పూజ? ఎందుకు దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణం చేయలేవు? ఎందుకు ఎక్కువ మాట్లాడకుండా ఉండలేవు? ఎందుకు నీ మాట మాట్లాడితే గాంభీర్యంతో ఉండేటట్టు ఉండలేవు? ఎందుకు నువ్వు నమ్మింది ధైర్యంగా సభలో చెప్పలేవు? అలాంటి గుణములను పొందాలంటే అది తేలికైన విషయం కాదు. ఏవి ఒక్క రాత్రిలో సంభవాలు కావు. ఏ మహాపురుషుడి జీవితము కూడా ఒక్క రాత్రిలో మహాపురుషుడైపోయినవాడు కాడు. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి.
యావత్ భారతదేశం కాలినడకతో తిరిగినటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు నడిచే దేవుడైన మహాపురుషుడు రామేశ్వరం వెళ్ళవలసి వస్తే సముద్రం నుంచి వెళ్ళవలసి వచ్చింది. అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్. ఆయన నడిచి తప్ప వెళ్ళరు, ఆయన రైలు ఎక్కరు, ఇంకొక వాహనం ఎక్కరు. సముద్రం నుంచి రామేశ్వరం వెళ్ళాలి. ఒక్కటే మార్గం ఉంది, ఆ రైలు పట్టాల మించి వెళ్ళాలి. ఆ రోజుల్లో లోకోమోటివ్ ఇంజిన్స్ అవి వెళ్ళినప్పుడు ఈ బొగ్గు నూనె అన్నీ కూడాను ఆ దుంగల మీద పడేవి. ఒక్క కాలిలా జారితే సముద్రంలోనే పడిపోవడం. పోనీ ఎవ్వరూ పట్టుకోవడానికి వీల్లేదు. మహాతపశ్చక్రవర్తి, శరీరము మంత్రపూతం చేసుకున్న మహానుభావుడైన వేరొకరు పట్టుకోరు. పోనీ ఏ హ్యాండ్ స్టిక్ లాంటిదో పట్టుకోవడమో లేకపోతే ఏదో జాగ్రత్తగా ఊంచుకుంటూ వెళ్ళడమో చేస్తారా? సంప్రదాయాన్ని ఒక్క క్షణం పక్కన పెట్టరు. అప్పుడు కూడా ఏకవస్త్రంతో సత్యదండాన్ని పట్టుకునే నడుస్తారంతే. కింద నుంచి సముద్రపు హోరు కెరటాలు అంతెత్తున లేచి ఆ తరంగముల బిందువులు ఆ నీటి తుంపర్లు కొడుతూ ఉంటే ఈ చివరి నుంచి ఆ చివరి వరకు రైల్వే బ్రిడ్జి మీద నడిచెళ్ళాలి, స్లీపర్స్ మీద కాళ్ళు వేస్తూ. ఆయన యొక్క సాధనకి, ఆయన యొక్క ధర్మానికి మన స్వంత ప్రభుత్వం కాకపోయినా బ్రిటిష్ ప్రభుత్వం గౌరవించి రైళ్లు ఆప్ చేసింది. పరమాచార్య దాటే వరకు రైళ్లు రావడం. ఆయన ధర్మమునకు కట్టుబడి నేను సన్యసించాను కాబట్టి, సన్యాసి వాహనం ఎక్కకూడదు కాబట్టి నేను ఎక్కనన్నారంతే. ఎక్కనని అంత హోర్లో ఎటువంటి గాలండి ఆ రామేశ్వరం బ్రిడ్జ్ మీద పెడుతున్నప్పుడు. ఆయన ఎంత ఉంటారు, సన్నగా ఉంటారు పరమాచార్యులు వారు. గాలి విసిరితే తొట్టుపడి కింద పడిపోతారు కూడా. అలాగే సత్యదండం పట్టుకుని అడుగు తీసి అడుగు వేస్తూ రామేశ్వరం వెళ్ళి దర్శనం చేసుకుని మళ్ళీ అలాగే బ్రిడ్జి మీద నడిచి భారతదేశంలో ఇతర పట్టణంలోకి ప్రవేశించారు ఆయన. ఎక్కడది ఆత్మబలం? 96 సంవత్సరముల వయస్సులో తోపుడు రిక్షా పట్టుకుని నడిచి వెళ్ళి ఇళ్లల్లోకి వచ్చి పడుకోను అని చెప్పి ఒక దేవాలయం ముందు ఉన్నటువంటి 4 నాపరాళ్ల మీద పడుకుని నిద్రపోయారు తప్ప ఆయన 96 ఏళ్ల వయస్సు వచ్చింది, నేనేం పడుకోగలను, పోన్లేదు అని చెప్పేసి పిలిచారు కదా అని వేరొకరి ఇంటికి వెళ్ళి ఇంట్లో ఆయన పడుకోలేదు. అందుకే ఆయన శరీరంతో ఉన్నంత కాలము పరమేశ్వరుణ్ణి దర్శనం చేస్తే ఎలా చేశారో అలాగే పైన చొక్కా బనీను లేకుండా ఉత్తరీయం నడుము కట్టుకుని వెళ్ళి దర్శనం చేశారు. ఆయన క్రమశిక్షణకి పరాకాష్ఠ ఏమిటో తెలుసా అండి? ఆయన శరీరాన్ని విడిచిపెట్టిన తరువాత ఆయన దివ్యదేహాన్ని పడుకోబెడితే చూడ్డానికి వెళ్ళినప్పుడు కూడా చొక్కాలు బనీలు విప్పి చూశారు. అది ఒక మహాత్ముడు కావాలంటే, తరతరాల చేత స్మరింపబడాలంటే, అంత కీర్తివంతుడు కావాలంటే, అంత ధర్మాత్ముడు కావాలంటే, అంతమంది చేత పూజింపబడాలంటే నువ్వు 1 గంటో 2 గంటలో నాటకం కడితే వచ్చేవి కావవి. అశిధారావ్రతంగా ఒకరు చూశారని కాదు, ఒకళ్ళు చూడలేదని కాదు, నీ అంతరాత్మకి సాక్షిగా శాస్త్రానికి జవాబుదారీగా నువ్వు అలా బతకగలవా? నీకు ఆ క్రమశిక్షణ ఉందా? ఉంటే నువ్వు మహాత్ముడు అవుతావు. ఇవాళ కాసేపు జేయం, అబ్బా రేపు వదిలేయడం. ఆయన మహాత్ముడు ఎందుకు అవుతాడు? పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా? అందరిలో ఆయన ఒకడు. అందరూ మహాత్ములు కాలేరు. కోట్ల మందిలో ఒక్కడే మహాత్ముడు అవుతాడు. మహాత్ముడు అవడానికి 2 కాళ్ళు 2 చేతులు ఆయనకి ఎక్కువ ఉండి కాదు, ఆత్మ బలం ఎక్కువ ఉండి, చిత్తశుద్ధి ఎక్కువ ఉండి, కఠోర సాధన ఉండి. అలా చెయ్యగలిగిన వాడెవడో వాడు ఆ ఉత్కృష్టమైన స్థాయిని పొందుతాడు. కాబట్టి అది దుర్యోధనుడికి ఎందుకు అబ్బుతుంది? అలా అబ్బితే భారతం ఎందుకు వస్తుంది? పాండవులు పాండవులే, దుర్యోధనుడు దుర్యోధనుడే, ధృతరాష్ట్రుడు ధృతరాష్ట్రుడే. ఇలా బ్రతకకు, వాళ్ళల్లా బ్రతకడం నేర్చుకో, వాళ్ళని ఆదర్శంగా తీసుకో. ఆనాడు వెళ్ళిపోయారు, యుగాల వెనక వెళ్ళిపోయారు. ఇప్పటికీ భారతం చెప్పుకుని తరిస్తోంది జాతి. ఇప్పటికీ ద్రౌపదీదేవి పేరు చెప్తే 2 చేతులు ఎత్తి నమస్కారం చేస్తున్నాం. ఆ తల్లి అంత గొప్ప జీవితాన్ని గడిపింది. అవి జీవితాలంటే, అవి ఆదర్శములంటే. కాబట్టి ఆయన అన్నాడు, గాట్పు చూలిపిరుదు గావంగ అర్జును ఓర్వ అమరులైన ఓపరాజి అతడు నిహతడగును
అతడు నిహతుడగుడు అశ్రమంబున పార్థునొక్కరుండ కర్ణుడొర్వనోపు. నాన్నగారండి ధృతరాష్ట్రుడితో దుర్యోధనుడు అంటున్నాడు, భీమసేనుడు వెనకాతల అండగా ఉన్నంతసేపు అర్జునుణ్ణి పడగొట్టడం సాధ్యం కాదు. అంటే ఆయన తీర్పు ఏమిటంటే, కర్ణుడు ఎందుకు ఓడించలేకపోయాడో తెలుసా? భీముడు పక్కన ఉన్నాడు. భీముడు ఏం చేశాడు? శల్యుడితో యుద్ధం చేస్తున్నాడు. ఏదో ఒక సాకు, ఇప్పుడు నువ్వెందుకు ఇది చేయలేదు? అవును, నేను ఇది ఎందుకు చేయలేకపోయాను? నా తప్పే. నేను నిన్నను అలా చేసి ఉండకపోవడం నా బలహీనత అన్నవాడు వృద్ధిలోకి వచ్చేవాడు. నిన్నను అలా ఎందుకు చేయలేకపోయాడో సాకులు వెతుక్కుని సమర్థించుకోగలిగిన వాడు నిచ్చెన మెట్టి ఇంకొకటి ఎక్కలేనివాడు. ఇంకా ఆ సమర్థించుకోవడం వచ్చేసిన తర్వాత అది అలవాటు అయిపోయిన తర్వాత ఇంకో మెట్టు మీద ఏమి ఎక్కుతావు? నువ్వు ఎలా నిలబడతావు? ఇక నిలబడలేవు. ఆ సమర్థతే అలవాటు, ఆ సమర్థించుకోవడమే అలవాటు అయిపోయింది. సమర్థించుకోవడం అంటూ నువ్వు ప్రయత్నం మొదలెట్టాలి, కానీ ఎన్ని కారణాలైనా దొరుకుతాయండి. ఎన్ని కారణాలైనా చెప్పి నువ్వు చెయ్యవలసింది నువ్వు చేయకుండా వదిలేయచ్చు. కాదు, నిలబడాలి అన్నవాడికి అలా నిలబడలేకపోయిన కారణాలకు క్షమార్పణ అడిగి నిలబడే ప్రయత్నం చేస్తాడు. అక్కడ వస్తుంది తేడా. కాబట్టి కర్ణుడు ఉంటేట, భీముడు ఉంటేట అర్జునుడిని గెలవలేట, భీముడు లేకపోతేట కర్ణుడు అర్జునుడిని చంపేస్తాట. ఎంత అసహ్యంగా ఉంది ఆ మాట. దుర్యోధనుల్లో ఆలోచించకో, దుర్యోధనుల్లా మాట్లాడక అసహ్యంగా ఉంటాయి అని నేర్పుతుంది మనకి భారతం. కాబట్టి భీముడిని చంపేయాలి నాన్నగారు. ఎప్పుడూ ఆ భీముడి మీదే పగ, ఎప్పుడూ భీముడి మీదే కక్ష. కాబట్టి భీముణ్ణి చంపేస్తే అర్జునుణ్ణి చంపేయడం చాలా తేలిక. కర్ణుడు వెళ్ళి చంపేస్తాడు. ఒక తండ్రి దగ్గర ఒక కొడుకు ఇలా మాట్లాడుతున్నాడంటే తండ్రి సిగ్గుతో తలంచుకోవద్దండి. ఆ తండ్రి బతికినట్ట, చచ్చి 100 మాటలు ఉరిదీయబడి చచ్చినట్ట. ఒక కొడుకు తండ్రి దగ్గర అలా మాట్లాడడమా? వచ్చి అందులో పాలు పంచుకొని తండ్రి మాట్లాడడమా? కళ్ళు ఎప్పుడో తీసేశాడు ఈశ్వరుడు, ఉండుంటే ఎంత ప్రమాదం వచ్చునో. ఓరి నాయనో, ఇలాంటి వాడురా అనేలా ఉంది. పరమేశ్వరుడు కళ్ళు లేకుండా చేశాడు ఆయనకి. కాబట్టి నాన్నగారు, నేను కొన్ని ఆలోచనలు చెప్తాను, ఇందులో మీరు ఆలోచించండి. వాళ్ళు ఒక కూటమి కాకూడదు. ద్రుపదుడు, పాండవులు, ఈ యదు, వృష్ణి, భోజ, చేది వంశాల వాళ్ళందరూ కూడా, రాజులందరూ కలవకుండా చెయ్యాలి. 2, ద్రుపదుడికి పాండవులకి భేదం కల్పించాలి. మామగారికి అల్లుళ్ళకి గొడవ తీసుకురావాలి. లేదా చాలా గొప్ప అందగత్తెలు పాండవుల దృష్టిలో పడేటట్టు చేసి వాళ్ళు ద్రౌపదిని విస్మరించేటట్టు చెయ్యాలి. దానివల్ల ద్రౌపదికి కడుపు రగిలిపోవాలి. ఆవిడ ఏం చేసిందండి? వీడి ధనస్సు ఎక్కువ పెట్టలేకపోతే ఆవిడ అర్జునుడి మెడలో మాలేసింది. అదే వాడి అసూయ. కాబట్టి ద్రౌపదితో ఆనుకూల్యమైన దాంపత్యం వాళ్ళకి లేకుండా చేసి ఆ దంపతుల్ని విడతీసేయాలి. లేకపోతే ఎంత వాళ్ళ అన్నదమ్ములుగా ఉన్నా కుంతి సంతానం 3, మాద్రి సంతానం 2. మీరు 2 తల్లుల బిడ్డలరా, మీరు అమాయకులు, మీరు కలిసి ఉండలేరని ఏదో మిష పెట్టి 5గురిని 3-2 కింద విడదీయాలి. అది కూడా సాధ్యం కాకపోతే భీముణ్ణి చంపేయాలి. ఇందులో ఏం చేద్దామని అడిగాడు. అందులో ఎవరి సమక్షంలోనే తెలుసా అండి? అగ్నికి వాయువు తోడని తండ్రి దగ్గర ఇలాంటివి మాట్లాడడానికి వెళ్ళేటప్పుడు పక్కన కర్ణుడు. అంటే ఈశ్వరుడు కర్ణుడి బలాన్ని ఎందుకు ఒక్కొక్కటి తీసిచ్చాడో చూడండి. ఇంత గొప్పవాడైనా కర్ణుడు చేరకూడని చోటికి చేరాడు, ఈశ్వరుడు తీసేశాడు. చేరవలసిన చోటికి చేరితే పెంచుతాడు. మీరు చూడండి, లోకంలో ఒక పువ్వులో ఉందనుకోండి ఒక చీమ, ఆ పువ్వు పరమేశ్వరుడి పాదాల మీద పడితే చీమ కూడా పరమేశ్వరుడి పాదాల మీద పడిపోతుంది. ఎంత గొప్ప ఇనప ముక్కైనా నీటితో స్పర్శ పొందిందనుకోండి తుప్పట్టి విరిగిపోతుంది, సంగదోషం పాడు చేసేస్తుంది. ఇంత ఇనుము తుప్పట్టి విరిగిపోయింది నీటికి. పనికి మాలిన చీమ పరమేశ్వరుడి పాదాల మీదకి వెళ్ళిపోయింది పువ్వులోకి వెళ్ళిన కారణం చేత. మీరేది పట్టుకున్నారు అన్నదాన్ని బట్టి కూడా మీకు అభ్యున్నతి ఉంటుంది. కాబట్టి పక్కన కర్ణుడిని పెట్టుకున్నాడు. ఆ కర్ణుడికి ఎప్పుడూ కావలసింది ఏమిటంటే తాను అర్జునుడిని చంపేయగలను. నా అంత మనగాడు లేడు, ఆయనది అదో అతిశయం. ఆయనకి ఎప్పుడూ కీర్తి కండూతి.
అర్జునుణ్ణి చంపేయడం వల్ల పాండవుల్ని మిగిలిన వాళ్ళని చంపేసి కర్ణుడు స్నేహితుడు అవడం వల్ల దుర్యోధనుడు అటువంటి సామ్రాజ్యాన్ని పొందాడు అని అఖండ కీర్తిని సంపాదించాలని కోరిక. తాను మొనగాడా, తాను చంపగలడా? ఈశ్వరుడు ఈ వెర్రితనం పెట్టుకున్నాడు కాబట్టే ఒక్కొక్కటి తీసిచ్చాడు. ధర్మాత్ముల మీదకి ఎదురు వెళ్ళి నీకు ఎన్ని విభూతులున్నాయని పాడు చెయ్యాలని ప్రయత్నించావో ధర్మాత్ముణ్ణి రక్షించడానికి ఈశ్వరుడు నీకున్నవన్నీ ఒక్కొక్కటి తీసేస్తాడు. ఇది సత్యం, భారతం నిరూపించాడు. కాబట్టే కర్ణుడు పోయాడు. కాబట్టి ఇప్పుడు ఆ కర్ణుడు అన్నాడు, కాదు ఇవేవీ కుదరవు, ఇవేవీ చేయలేం మనం. ఎందుకో తెలుసా? ద్రౌపదీదేవి మహాపతివ్రత. ఆమె 5 భర్తల్ని అలా అనుగమిస్తుంది. కాబట్టి ద్రౌపదీదేవికి భర్తలకి విభేదం ఎందుకు వస్తుంది? పాండవులకి అందగత్తెల్ని ఎరచూపుదామంటున్నావు. ద్రౌపదీదేవి కన్నా అందగత్తెలు ఎక్కడున్నారు? అందగత్తెలు కనపడితే వెంటనే వెంటపడేంత లీకి మనస్తత్వం ఉన్నవాళ్ళు పాండవులు కారు. 3 కుంతి మాద్రి పిల్లలని విడగొడదాం అనుకుంటున్నావు. అవి ఒక చేతి 5 వేళ్ళు. వాళ్ళు అలా విడిపోయే వాళ్ళు అయితే ఎప్పుడో విడిపోవాలి. వాళ్ళని విడదీయడం సాధ్యం కాదు. రాజులందరూ ఒక కూటమి కాకూడదంటున్నావు. వాళ్ళ దగ్గర ఓ లక్షణం ఉంది. బంధువుల పట్ల ప్రేమ ద్రుపదుడికి ఉంది, పెద్దల పట్ల వినయం పాండవులకు ఉంది. కాబట్టి కలిసి ఉండకుండా నువ్వు చేయలేవు అన్నాడు. ఎంత పెద్ద మాట అండి! వాడు చేతకాని వాడైతే అయ్యాడు కానండి, శత్రుత్వంతో గొప్ప మాట చెప్పాడు. బంధుప్రీతి ద్రుపదుడిది. కాబట్టి ఆయన ఎక్కడెక్కడున్న వాళ్ళని రామయ్య రండి, బావగారు రండి అంటాడు, అన్నయ్యగారు రండి అంటాడు. ప్రతి వాడిని పిలిచి బంధువులందరినీ కూర్చోబెట్టుకుని సంతోషిస్తుంటాడు. ఇంకా అల్లుళ్ళంటే ఉండదు. ఒక్కగానొక్క కూతురు, 5 అల్లుళ్ళు. అయ్యో అల్లుళ్ళు వచ్చి మన ఇంట్లో ఉండిపోయారని ఆయనకేం బెంగలేదు. అదృష్టం రా, చక్కగా అల్లుళ్ళతో కలిసి ఉంటున్నాను హాయిగాను. మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయారంటే ఇది కుదురుతుంది ఏంటి? కాబట్టి అల్లుళ్ళతో సంతోషంగా గడుపుతున్నాను, ఆయన సంతోషంగా గడుపుతున్నాడు. అల్లుళ్ళు బరువు అని చెప్పి బంధువుల మీద విముఖత ఉన్నవాడైతే ద్రుపదుణ్ణి విడదీయచ్చు. ఆయనకి బంధుప్రీతి. ఎంత మా మామగారు అయితే మాత్రం సింహాసనం మీద ఆయన కూర్చుంటాడు, దుష్టజుమ్నుడు యువరాజు, ఇక్కడ మేమే పనికి మాలిన వాళ్ళం అంతఃపురంలో ఉత్తినే అలా కూర్చుని వేళ్ళు విరుచుకుంటూ మా మామయ్య గారు అల్లుళ్ళమని చెప్పుకుంటూ తిరగాలి అని అనుకునేవాళ్ళు కారు. మా మామగారికి అల్లుళ్ళమని చెప్పుకోవడం కూడా గొప్ప విషయమే. ద్రుపదుడికి అల్లుడని చెప్పుకోవడం తప్ప అని సంతోషంగా, అవును మేము ద్రుపదుడి అల్లుళ్ళం అని చెప్పుకోగలిగిన వినయం ఉన్నవాళ్ళు పాండవులు. ఎలా విడదీస్తావు? కుదురుతుందా? ఇవేమీ పనికిరావు. కర్ణుడికి ఎప్పుడు ఏమిటో తెలుసా అండి? అర్జునుడిని చంపేసి కీర్తి సంపాదించేద్దాం, అదో వెర్రి ఆయనకి. కాబట్టి ఆయన అన్నాడు, ఘనమగు విక్రమంబునన కాదు జగత్రితయంబు పాకశాసనుడు జయించే భూతలము సర్వము మున్ భరతుండు విక్రమంబునన జయించే విక్రమము భూరి యశ ప్రియులైన రాజనందనులకు సర్వసాధనము ధర్మవు శత్రు నిబర్హణంబులన్. పూర్వం దేవేంద్రుడు పరాక్రమంతో లోకాలన్నిటినీ గెలిచాడు. భరతవంశంలో పుట్టిన రాజులందరూ పరాక్రమంతో రాజ్యాల్ని స్వాధీనం చేసుకున్నారు. నా పరాక్రమంతో అర్జునుడిని నిర్జిస్తాను, చంపేస్తాను, పాండవుల్ని మిగిలిన వాళ్ళని చంపేద్దాం. అర్జునుడు చచ్చిపోతే పెద్ద విషయం ఉంది. ఈయనంటాడు నువ్వు అర్జునుడిని చంపేస్తావు అంటాడు, ఈయనంటాడు నువ్వు భీముడిని చంపేస్తావు అంటాడు. ఇద్దరూ ఆఖరికి వాళ్ళిద్దరి చేతిలో చచ్చిపోయారు. అది విచిత్రం. నువ్వు భీముడిని చంపేస్తావు, ఇంకా ధర్మరాజునే ఉంది పురుకోస పెట్టి కట్టేయచ్చు. నకుల సహదేవులు పారిపోతారు పిల్లలు, వాళ్ళకి యుద్ధం ఏమిటి అసలు? వాళ్ళకంత తేలిక. కాబట్టి యుద్ధానికి వెళ్ళిపోదాం, గొడవ వదిలిపోదు అంటే ధృతరాష్ట్రుడు అన్నాడు, నేను మీతో మనవి చేశాను కదా, కడుపులో మాటాయి బయటపడ్డండి ధృతరాష్ట్రుడు. అదే ఆయన జీవితంలో ఉన్న గొప్పతనం. గొప్పతనం అంటే ఉండవలసిన లక్షణం అని కాదు నా ఉద్దేశం. ఇప్పుడు ఆయన ఏం చెప్పాలి? కర్ణుడు చెప్పినట్టు యుద్ధానికి వెడదామనన్నా అనాలి, లేకపోతే నోరు మూవా యుద్ధానికి వెళ్ళడం ఏంటి, మావాడు చెప్పిందే బాగుంది అలా అక్కర్లేదు, ఇలా మనం వాళ్ళని పాడు చేసేయచ్చు, ఇలా భేదం పెడదామనన్నా చెప్పాలి. ఆయనకి ఏమిటో తెలుసా అండి నమ్మకం? దుర్యోధనుడు చెప్పినవేవి పొసగవు, వాళ్ళు ధర్మాత్ములు, దైవానుగ్రహం ఉంది, మనం ఏమైనా చేస్తే బెడిసి కొడుతుంది తప్ప వాళ్ళని పాడు చేయలేము తెలుసు ధృతరాష్ట్రుడికి. ఒరే వాళ్ళని పాడు చేయలేనురా మనం అన్నాడు అనుకోండి, దుర్యోధనుడు తిరగబడతాడు. అందుకని తన మనసులో మాట తాననకూడదు. కర్ణుడు అన్నాడుగా ఇవేమీ ఫలించవని. కాబట్టి తను చేయవలసింది కర్ణుడు చేసేశాడు. ఇప్పుడు ఇంక తనేం చేయాలి? కర్ణుడు చెప్పిన యుద్ధం కూడా జరగకుండా చూడాలి. ఇప్పుడు నువ్వు చెప్పిన యుద్ధం వద్దు, మా అబ్బాయి చెప్పిన దురాలోచన వద్దు, నేను వేరే ఆలోచిస్తానంటే నోరు పోయి నువ్వు ఎదురుతో కూర్చుంటావు, నువ్వు ఎప్పుడు చెప్తావు మాకని వీళ్ళిద్దరు తిరగబడతారు. అందుకని ముందు ఆ కర్ణుడు దుర్యోధనుడి ప్రణాళిక పనిచేయదని చెప్పేశాడు. ఆయన చెప్తే ఈయనకి ఎక్కుతుంది.
అదో విచిత్రం లోకంలో. కన్న తండ్రి చెప్తే చెవికెక్కదు, తల్లి చెప్తే చెవికెక్కదు, మధ్యలో వస్తాడు ఎవడో. ఆ వచ్చినవాడు వాడు ఏం చెప్తే కడుపున పుట్టిన వాడికి అంత గొప్ప. తండ్రి కన్నా గురువు, తల్లి కన్నా గురువు, వాళ్ళిద్దరికన్నా ఆత్మబంధువులు లోకంలో ఉంటారా? వాళ్ళిద్దరూ కాదని ఎవడో చెప్పిన మాట నువ్వు వింటావా? అలా ఉంటుంది లోకంలో. కాబట్టి కర్ణుడు చెప్పింది దుర్యోధనుడు వింటాడు. ఇప్పుడు కర్ణుడు చెప్పాడు కాబట్టి ఈ కుతంత్రం మానేడు. ఇప్పుడు యుద్ధం లేకుండా చెయ్యాలంటే ఇంకోళ్ళు వచ్చి చెప్పాలి. అందులో కూడా పన్నాగం ఏమిటో తెలుసా అండి? కర్ణుడు చెప్పింది సరేనన్నాడు అనుకోండి, దుర్యోధనుడు కర్ణుడు యుద్ధానికి వెళ్ళారనుకోండి, దుర్యోధనుడు చచ్చిపోతే ఈయనకి కడుపు తీపి, భయం. పాండవుల మీద యుద్ధం అంటే భయం. కర్ణుడు చచ్చిపోతే తర్వాతి కాలంలో దుర్యోధనుడు ఎలా వృద్ధిలోకి వస్తాడు? భయం. కాబట్టి ఇప్పుడు యుద్ధం అంటూ జరిగితే వీళ్ళిద్దరే వెళ్ళకూడదు, భీష్మద్రోణుల్ని కూడా లాగాలి రంగంలోకి, వాళ్ళని కూడా పంపాలి యుద్ధానికి. భీష్మద్రోణులు వెళ్ళారనుకోండి, పాండవులు కారు, ద్రుపదుడు కాదు, ఎవరు నిలబడతారు? స్వచ్ఛంద మరణం ఉంది, ఆచార్యుడు ద్రోణుడు. ఇప్పుడు వాళ్ళిద్దరిని ఎలా లాగాలి రంగంలోకి? అసలు వాళ్ళిద్దరు ఎడతారా అంటే ఈయన నమ్మకం ఏమిటో తెలుసా అండి? ద్రోణాచార్యులు వారికి ద్రుపదుడితో పూర్వాశ్రమంలో గొడవలు ఉన్నాయిగా, ఆయన అవమానించాడుగా. ఇప్పుడు యుద్ధం అంటే ఏమైనా ఉత్సాహపడి సరే ద్రుపదుడికి బుద్ధి చెప్పవలసిందే, రండి వెడదాం అంటాడేమో. ద్రోణుడు ఆ మాటని వెళ్ళిన తర్వాత భీష్ముడు వెళ్లకుండా ఉంటాడా? భీష్ముడు ఎడతాడు. ద్రోణుడు ఎడితే అశ్వత్థామ ఎడతాడు. ద్రోణుడు అశ్వత్థామ భీష్ముడు వెడితే మిగిలిన వాళ్ళు ఎడతారు. వాళ్లతో కర్ణుడిని దుర్యోధనుడిని పంపిస్తే పాండవుల్ని చంపేయడం తేలికైపోతుంది. కాబట్టి ఇప్పుడు కేవలం కర్ణుడు యుద్ధానికి వెళ్ళిపోదాం అన్నాడని కర్ణుడికి అలాగే అనకూడదు. భీష్మద్రోణుల్ని పెద్దరికం అన్న పేరుతో పిలవాలి. నిజంగా వాళ్ళ మాట వినడానికి కాదు, పిలవాలి. వాళ్ళకి ద్రుపదుడి మీద కోపం ఉండడం వల్ల ద్రోణుడు వెంటనే సరే వెడదాం, ద్రుపదుడి మీద యుద్ధం కదా వెళ్ళిపోదాం అన్నాడు అనుకోండి, ద్రుపదుడి మీద ద్రోణుడుకున్న కోపాన్ని అడ్డు పెట్టుకుని దీన్ని వాడుకుని పాండవుల్ని పాడు చేయాలి. కళ్ళంటే లేవు కానండి, ఎన్ని ఆలోచనలు ఉన్నాయనుకుంటున్నారు ధృతరాష్ట్రుడికి. ఏది తన నోటితో బయటపడ్డా, ఏది తను బయటపడ్డా. నాకు పూర్వం ఒక పెద్ద ఆయన, చాలా మంచి ఆయన అనుకోండి, ఆయన చాలా పెద్ద ఆయన, అంటే మోకాళ్ళవి నొప్పులు, చాలా మంచివాడు సుమండి ఆయన, చెడ్డవాడు మాత్రం కాడు. ఆయన దగ్గర ఒక చమత్కారం ఉండేది. ఏదో అలా చేపలు పడున్నాయనుకోండి, ఒక్కసారి చెయ్యవరా, లేవలేను, లేస్తాననేవాడు. ఎవరో అక్కడ నించున్నవాడిని, ఒంట్లో ఓపిక ఉన్నవాడిని. అంటే ఆయన చెయ్యిస్తే ఎందుకు ఇప్పుడు లేవడం ఎందుకు, కూర్చోండి అన్నాడు అనుకోండి, చేపలు మడత పెడదామని అనేవాడు. దానికి మీరెందుకంటే కూర్చోండి నేను మడత పెట్టేస్తాను, వాడు మడత పెట్టేవాడు. ఈయన నువ్వురే చేపలు మడతెట్టి అనేవాడు కాదు, ఒరే నన్ను కొంచెం లేపు ఆ చేపలు మడతెడతాను అనేవాడు. నేను మడత పెట్టేస్తాను లేండి, వాడు మడత పెట్టేస్తాడు. ఈయన పక్కవాడి వంక చూస్తే దొంగనం నవ్వేవాడు. చాలా చమత్కారం అనమాట. అంటే తను చెప్పి చేయించడం కాదు, చమత్కారంగా పని చేయించడం. నేను వెళ్ళొస్తానయ్యా, కూర్చోలేను, వెనకాతలా గబుక్కును పడిపోతానేమో భయం. సరే ఏం చేస్తాను మరి, ఆయన్ని పిలవాలి, పెద్దవారు బాగుంటుందా, ఎవరమన్నా వెళ్ళి పిలవకపోతే నేను ఎలాగోలా కూర్చుంటానులే, మెల్లిగా డ్రైవ్ చేసుమా అంటే బాబా ఎందుకంటే పెద్దవారు మీరు పడిపోతే నేను వెళ్తాను లేండి అని ఇంకో పనుంది వెళ్ళాలన్నవాడు ఏం చేసేవాడంటే అలా వెళ్ళిపోగలడా, వాడు వెళ్ళేవాడు, వాడు వెళ్ళి పని చేసుకొచ్చేవాడు. ఈయన చాలా సంతోషం, అయ్యి ఎంత మంచి మనసుతో వెళ్ళొచ్చావో అనేవాడు. అయితే పాడు చేసేవారు కాదండో ఎవరినైనా, చాలా మంచివారు ఆయన. కానీ అదో చమత్కారం జీవితంలో. అంత అందంగా చక్కగా ఉండు విస్తళ్ళు వేసేస్తాననేవాడు. బాబు మీరు ఎక్కడ వేస్తారండి అని అందరికీ ఓవా విస్తళ్ళు వేసేవారు. అన్నీ అంతే, నేను చేసేస్తానని చెప్పి అందరితో చేయించేసేవాడు ఆయన. ఆయన చేసేది భోజనం ఒకటే, అది పక్క వాళ్ళు చేయకూడదు. కాబట్టి అంత అందంగా ఉంటుంది. ఒక్కొక్కరి యొక్క చమత్కారం అలా ఉంటుంది. అలా ధృతరాష్ట్రుడు కూడా ఎంత చమత్కారమైన వాడంటే ఏది తను బయటపడ్డావు, బయట పడేటట్టు ఇతరుల్ని చేస్తాడు. తనకి కలిసి వస్తే కలిసి వస్తుంది, కలిసి రాలేదనుకోండి, భీష్మద్రోణులు చీనూర్మై దుర్యోధనానికి బుద్ధి ఉందా లేదా అన్నారనుకోండి, పోతే కర్ణుడు మాట పోతుంది, యుద్ధానికి వెళ్ళడం మానేస్తాడు. తనేమంటాడు, ఏమీ అండవు, భీష్మద్రోణులు మంచివాళ్ళని అండవు. భీష్మద్రోణుల పెద్దరికని నిలబడ్డాలంటే లోపలికి తీసుకెళ్ళి మాట్లాడాలి వాళ్ళతో. ఈ పిల్లల ముందు తీసుకొచ్చి వీళ్ళతో మాట్లాడిపించడం ఎందుకు? ఆఖరణ ఒకవేళ భీష్మద్రోణులు బుద్ధి ఉందా లేదా నీకు, ఆ పిల్లలు ఎదురకుండా ఎందుకు పిలిచావా అంటే, ఏం చేయను పిల్లాడు కదా మీరు బుద్ధి చెప్తారనుకున్నానంటాడు. అంత చమత్కారమైనటువంటి వ్యక్తి.
కొందరి గడుసుతనం అది చాలా గడుసుతనం అనుకుంటారు. ఆఖరికి ఆ గడుసుతనం ఏం చేస్తుందంటే వాడినే చంపేస్తుంది. వెనకటి ఒకడు వైద్యుడి దగ్గరికి వెళ్ళి, అదే పనిగా తాగుతున్నావు, చచ్చిపోతావా అలా తాగితే, చూడిదిగో మద్యం ఈ గ్లాసులో పోసాను, ఇందులో 4 చీమలు వేస్తున్నాను, చూడు ఎలా చచ్చిపోతాయో అని 4 చీమలు వేశాడు డాక్టర్ గారు. ఆ చీమలు ఆ మద్యంలో వేయగానే అవి గిలగిలా కొట్టుకుని చచ్చిపోయాయి. చూసావా, నువ్వు ఇలాగే చచ్చిపోతావు, అందుకే తాగద్దన్నాను ఆ మద్యం అంటే. ఆయన అన్నాడు, అందుకే నేను తాగుతాను, నా కడుపులో ఉన్న క్రిములు చచ్చిపోతాయని అన్నాడు. గడుసుతనం వరకు బాగుందేమో, డాక్టర్ గారు చెప్పిన సలహా యొక్క హృదయం నువ్వు పాటించినప్పుడు చచ్చి ఊరుకుంటావు. ఎందుకా గడుసుతనం, పనికిమాలిన గడుసుతనం. అలా ఉంటుంది ధృతరాష్ట్రుడి గడుసుతనం అంతా. కాబట్టి ఆయన యుద్ధం అంటున్నావుగా, పెద్దవాళ్ళని కూడా సంప్రదిస్తే బాగుంటుంది, భీష్మద్రోణులకి కబురు చేస్తాను, వాళ్ళు వస్తారన్నాడు. నిజంగా భీష్ముడి కర్మ అండి, ఈయన పిలిస్తే ఆయన రావాలా? పాపం ఆయన మర్యాద అటువంటిది, ఆ వంశోద్ధరణ కొరకు అలా కట్టుబడ్డాడు ఆయన. కాబట్టి ఆ భీష్ముడు వచ్చాడు, ద్రోణుడు వచ్చాడు, ఇద్దరూ పెద్దవాళ్ళు, వాళ్ళ మాటకు గౌరవం ఏడవాలి. నిజంగా సంస్కారం ఉన్న వాళ్ళైతే వచ్చి కూర్చుంటే భీష్ముడికి ఈ మాట చెప్పాడు. కర్ణుడు యుద్ధం చేద్దామంటున్నాడు, యుద్ధం చేసి ఆ పాండవుల్ని పాడు చేసేద్దాం అంటున్నాడు, శత్రువు పెరగకూడదంటున్నాడు, ఏమంటారు మీరన్నాడు. అంటే భీష్ముడు అన్నాడు, ధీరులవు ధృతరాష్ట్ర పాండులతి ప్రశస్త గుణుల్ ప్రసిద్ధోరు కీర్తులు, నాకు ఇద్దరు ఒక్క రూప తలంపగా వీరు వారను అట్టి బుద్ధి విభేదమెన్నడూ లేదు, గాంధారీపుత్ర శతంబునందు పృథా తనూజుల ఎందునన్. ఆయన అన్నాడు, అయ్యయ్యో పాండవుల మీదకి యుద్ధానికి వెళ్ళి చంపేద్దామా, నిన్నగాక మొన్న పెళ్లి చేసుకున్నారా, నేను తాతనయ్యా, నేను వీడికి ఎలా తాతనో పాండవులకు కూడా అలాగే తాతని, నాకు కుంతిపుత్రులు అని నాకు మమకారం లేదు, గాంధారీపుత్రులు అని కోపం లేదు, నాకు వీళ్ళ మీద ఎంత ప్రేమ ఉందో వాళ్ళ మీద అంత ప్రేమ ఉంది, ఈ మనవల కోసం ఆ మనవల్ని ఎందుకు చంపడం? నేను ఏది చెప్పినా పక్షపాతం లేకుండా ఉన్న మంచి మాట చెప్తాను. ధృతరాష్ట్ర మహారాజా, అసలు యుద్ధం ఎందుకు యుద్ధం చేసి వాళ్ళని చంపేయడం? వాళ్ళు అర్హులు కారా రాజ్యానికి? నువ్వేగా చేసావు ధర్మరాజుకి యవరాజ్య పట్టాభిషేకం, పోని రాజ్యం అంతా ఇవ్వవా? అర్ధరాజ్యం ఇచ్చి పాండవులకి నీకు కీర్తి కలుగుతుందయా? పెద్దనాన్న ఆదరించాడు, అర్ధరాజ్యం ఇచ్చాడంటారు. వాళ్ళ నీ మాటకు ఎదురు చెప్పేవాళ్ళు కారు. అర్ధరాజ్యం ఇస్తే అర్ధరాజ్యం తీసుకుని వెళ్ళిపోతారు. మనిషి చనిపోతాడేమో, శరీరం చనిపోతుందేమో, కీర్తి చనిపోదు. అసలు ఆ కీర్తి లేని బ్రతుకు కాదు ధృతరాష్ట్ర. కాబట్టి కీర్తి లేని వానికి జీవనంబు నిరర్థకంబ చూవే, ఎవని మీద నిత్యమైన ధనము నిర్మల కీర్తియు అట్టి కీర్తి వడయుట శ్రమంబే. మనిషి తాను వెళ్ళిపోయిన తరువాత కూడా తన కీర్తి నిలబడిపోయేటట్టుగా బ్రతకాలి. మనిషి వెళ్ళిపోయిన తరువాత అతన్ని స్మరించడానికి, అతని కీర్తి అంటే అతను జీవితంలో సాధించినది 10 మందికి పనికొచ్చింది ఏదీ లేకపోతే, ఇవాళ చచ్చిపోతే 11వ రోజున కొడుకు కూడా మర్చిపోతే ఆ జీవితానికి సార్థకత లేదు. ఎన్నాళ్ళు బ్రతికావన్నది కాదు, ఎన్నేళ్ళు బ్రతికావన్నది కాదు, కీర్తి ఏమైనా గడించావా? నువ్వు సాధించిన కీర్తి గొప్పదైతే నువ్వు ఎన్నేళ్ళు బ్రతికావన్నది కాదు, ఎన్ని యుగాలు దాటిపోయినా కీర్తి అలా ఉండిపోతుంది. మనిషికి కీర్తిరా ప్రధానం ధృతరాష్ట్ర. కాబట్టి వాళ్ళకి ఆ రాజ్యం ఇచ్చేసేయి. ఇలా కీర్తి ఎంతకాలము కలిగి ప్రవర్తిల్లే అంతకాలంబును నిత్యులు కారే కీర్తికల పుణ్యులు, కీర్తి విహీనుడెందును పూజ్యుండే. మనిషి శరీరం వెళ్ళిపోతుందేమో, కానీ కీర్తి బతికున్నంతకాలం మనిషి బ్రతికే ఉంటాడు. నేను ఒకనకొకప్పుడు ఒక 10 సంవత్సరాల క్రితమేమో వెంకటాచలంలో ఏడుకొండల మీద ఆనంద నిలయం చుట్టూ మాడవీధుల్లో తిరుగుతూ ఘంటసాల గారి భగవద్గీత వినపడుతోంది. నేను నా భార్యతో అన్నాను, ఘంటసాల గారు వెళ్ళిపోయి చాలా సంవత్సరాలు అయిపోయినా ఆయన కంఠం, ఆయన వాణి ప్రతిరోజు వెంకటాచలం కాదు, ఎన్ని క్షేత్రాల్లోనో ఎన్ని ఇళ్లల్లోనో ఆనాడు కృష్ణుడు ఎలా చెప్పాడో కానీ అంత గంభీరంగా వాణి భగవద్గీత అలా వినపడుతూనే ఉంది. ఆయన శరీరం చనిపోయింది కానీ ఆయన కీర్తి చేత ఆయన ఇంకా బ్రతికే ఉన్నాడు. అలా నా జీవితం మొత్తం మీద ఎప్పుడైనా
నేను భగవంతుడి గురించి చెప్పుకున్న మాటలు ఒక్క దేవాలయంలో వినపడితే నా జన్మ సార్థకం కదా అన్నాడు. నేను అత్యంత వినయంతో చెప్పుకుంటాను, గర్వంతో కాదు ఈ మాట చెప్పేది. ఒకానొకప్పుడు నేను కారులో కోనసీమ వెడుతున్నాను ఉపన్యాసం చెప్పడానికి. కోనసీమ వెడుతుంటే అడుగడుగున దేవాలయాల్లో ఒక చోట రామాయణం, ఓ చోట భాగవతం, ఓ చోట శివపురాణం, ఓ చోట లలితాసహస్రం, ఓ చోట శివానందలహరి, అన్ని చోట్ల నా క్యాసెట్లు వినపడుతున్నాయి. వినపడుతుంటే నేను ఎంతో సంతోషించాను, ఈశ్వరుడికి కృతజ్ఞత చెప్పాను. నా గర్వం కాదు అది. నేను ఒక దేవాలయంలోకి వెళ్ళాను. అసలు ఈ క్యాసెట్ వేసి పరిస్థితి ఎలా ఉంటుందో అక్కడ చూద్దాం. చాలామంది కూర్చుని నిశ్శబ్దంగా వింటున్నారు. వాళ్ళని నేను అడిగాను, దర్శనం గంట కొట్టకండి అన్నాడు అర్చకుడు. ఏమన్నాను, వాళ్ళందరూ కోటేశ్వరరావు ఉపన్యాసం వింటున్నారు, గంట కొట్టకండి. నేను తెల్లబోయాను. నేను చాలా ఆశ్చర్యపోయి దర్శనం చేసేసుకుని కొంచెం దూరం వెళ్ళి అందులో ఒక అతను కాస్త గోడ దగ్గర నించున్న అతను అడిగా, ఎవరిదయా ఉపన్యాసం అన్నాను. కోటేశ్వరారిని కాకినాడలో ఉంటారండి అన్నాడు. నువ్వు ఎప్పుడన్నా చూసావా ఆయన్ని అన్నాడు. నేను ఎప్పుడూ చూడలేదండి, మా ఊరు ఎప్పుడన్నా పిలుద్దాం అనుకుంటున్నాం, రోజు సాయంకాలం ఇక్కడ ఆయన ఉపన్యాసం వింటుంటామండి, అందరం వచ్చి కూర్చుంటాం అన్నాడు. నేనే కోటేశ్వరరావు అని చెప్పలేదు. నేను చాలా సంతోషంగా కారు ఎక్కి వెళ్ళిపోయాను. అది వేరు విషయం అనుకోండి. కానీ నేను మీతో ఎందుకు మనవి చేస్తున్నానంటే, తెలిసో తెలియకో, వచ్చో రాకో, నాకు పాండిత్యం ఉందో లేదో, నే చదవగలనో చదవలేనో, నే మాట్లాడగలనో మాట్లాడలేనో, కానీ భగవంతుడి గురించి చెప్పుకోవాలి అని తాపత్రయపడి చెప్పుకున్నందుకు అలా వినపడింది. కొన్నాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత నా శరీరం పడిపోవచ్చు, కానీ నా కొడుకో నా మనవడో అలా వెళ్ళిపోతూ తాతగారి కంఠం ఈ గుళ్ళో వినపడుతోందని వాడు వింటే నా శరీరం చచ్చిపోవచ్చు, కానీ నా కీర్తి చేత నేను బ్రతికుంటానా బ్రతికుంటానా. భీష్ముడు ఆ రోజు చెప్పిన మాట, కీర్తి చేత బ్రతికే ఉంటావు, కీర్తి లేని నాడు నీ శరీరంతో నువ్వు చచ్చిపోతావు, ఇక నీ పేరు ఎవ్వరూ స్మరించరు. ధృతరాష్ట్ర, అపకీర్తి చేత చచ్చిపోకు, నువ్వు బతుకుతానని అనుకోకు. కోడలు వచ్చింది, ఘటోత్కచుడు పుట్టేశాడు, తాతవు కూడా అయిపోయావు, ఎంతకాలం ఉంటావు? కీర్తి చేత బ్రతికే ఉండు. బ్రతికే ఉండాలంటే పాండవులకు అర్ధరాజ్యం, వాళ్ళు నీ కొడుకులు కారా? నీ తమ్ముడి బిడ్డలు నీ బిడ్డలు కారా? ఎందుకు యుద్ధం ఏమిటి? కాబట్టి వాళ్ళకి రాజ్యం ఇయ్యి అంటే వెంటనే ద్రోణాచార్యుల వారు అన్నారు, విలసద్ధర్మ విశుద్ధ వృత్తులు, వయోవృద్ధులు, కుశాగ్రీయ బుద్ధులు, మధ్యస్థులు, కార్యనిర్ణయ సమర్థుల్, మానమాత్సర్య దూరులు, నాజాలిన వారి పల్కులకు వైరజ్యంబుగా వించునజ్ఞులు, భూనాథున కాప్తులు సఖులునై శోషింతురత్యంతమున్. పెద్దలైనటువంటి వారు ఎవరున్నారో అటువంటి పెద్దలైనటువంటి వారు చెప్పినటువంటి మాట విననటువంటి వాళ్ళు, పెద్దలు చెప్పినటువంటి మాట తలకెక్కించుకోకుండా వారి మాటలు పెడచెవిని పెట్టి ఈసడించి ప్రవర్తించేటటువంటి వాళ్ళు రాజు పక్కకి చేరితే వారి వలన రాజుకి అభ్యుదయం కలగదు, పాడైపోతాడు. కాబట్టి పెద్దరికం తన వలన ఉండదు, పెద్దరికం అవతలవాడు గౌరవించడం మీద ఉంటుంది. యువతలవాడు చాలా పెద్ద మనిషే, అవతలవాడికి ఆ పెద్దరికాన్ని గుర్తించడం చేత కాదు. ఎంతటి వాడిని ఊరేయనగలిగిన సమర్థత వాడికి ఉంది, అంతే. ఇప్పుడు ఈయన పెద్దరికానికి లోటు వచ్చిందా అంటే లోటు లేదు, కానీ ఆయన దృష్టిలో ఈయన పెద్ద మనిషా కాడు. ఆయన దృష్టిలో ఈయన పెద్ద మనిషి కాడేమో. అలాంటి వాణ్ణి రాజు దగ్గర పెట్టుకుని వాడి మాటలు వింటే రాజు కూడా పాడవుతాడు. ధృతరాష్ట్ర, దుర్యోధన కర్ణుల్ని ఉద్దేశించి చెప్పాడు ఈ మాట, పేరెత్తకుండా చెప్పి, తనరుచు దైవయుక్తిమయి ధర్మము సత్యము తప్పకున్నయనఘుల పైతృకంబైన అంశము మిన్నక వజ్రపాణికైనను కొన పోలునయ్యా కురునందన పాండుతనూజులున్న వారని విని వారికిందగు ప్రియం వనరింపక యుంకి ధరువువే. అసలు పితృ సంబంధంగా పాండురాజు పరంగా పాండవులకు రావలసినటువంటి రాజ్య భాగం ఏదుందో అది ఇవ్వకుండా బతకడం నీకు కాదు, దేవేంద్రుడే అడ్డొచ్చినా పాండవులు మేం పొందేద్దామని సంకల్పం చేస్తే ఇంద్రుడు అడ్డుబడగలడని నువ్వు అనుకుంటున్నావా? చీల్చేస్తారు పాండవులు.
నిన్నెందుకు చేయలేదో తెలుసా? పెద్దనాన్నవని గౌరవంతో ఊరుకున్నారు. నువ్వే పిలుస్తావు ఏదో ఒకనాడని. ఆ గౌరవాన్ని నిలబెట్టుకో. యుద్ధానికి ఎడతావా వాళ్ళ జోలికి? యుద్ధానికి వెళ్ళి చంపగలిగిన మొనగాడివా నువ్వు? అర్జునుడి యొక్క శక్తి ఏమిటో తెలుసా నీకు? చీల్చి చెండాడుతాడు సైన్యాన్ని. కాబట్టి వీళ్ళ మాటలు వినకన్నాడు. అంటే కర్ణుడు అన్నాడు, మహారాజా మీరు వాళ్ళ మాటలు వినకండి, ముసలి వాళ్ళు, వాళ్ళకేం తెలుసు. కర్ణుడి శక్తి ఎంత, నేను అనుమతింపబడితే వాడి బతుకెంత. ఆయన భీష్మద్రోణుల గురించి మాట్లాడగలిగినటువంటి సమర్థుడు. అదే మాట్లాడగలిగిన తీరు. పెద్దలైన వారి యందు పెద్దరికం గుర్తించకపోవడం ఒక తప్పు అయితే, ముసలాళ్ళు అంటాం రెండో తప్పు. ముసలాళ్ళు వాళ్ళు వాళ్ళకు అనుకూలమైన మాటలే చెప్తారు, వాళ్ళకి ఏవి అనుకూలంగా ఉంటాయో అవి చెప్తారు. అంటే వాళ్ళకి యుద్ధానికి వెళ్ళడము ఇష్టం లేదు, పాండవులకు రాజ్యం ఇప్పించాలి, అందుకని ఇలా మాట్లాడుతున్నారు వాళ్ళు. అసలు పాండవుల్ని దగ్గరికి చేర్చుకోమని చెప్పడం తప్పు కాదా? తన బిడ్డకి రావలసిన రాజ్యం ధృతరాష్ట్రుడిని విప్పించకుండా వాళ్ళకి రాజ్యం ఇవ్వాలా? అర్ధరాజ్యం. ఇది ధర్మమా? ఇది న్యాయమా? వీళ్ళు ఎటువంటి వాళ్ళో తెలుసా ఈ భీష్మద్రోణులు ఇద్దరు? పూర్వం వెనకటికి మగధ రాజ్యాన్ని నితంతువు అనబడేటటువంటి రాజు పరిపాలించేవాడు. ఆ రాజు దగ్గర ఒక టక్కరి మంత్రి ఉండేవాడు. రాజు బాగా వృద్ధుడై ఊపిరితో మాత్రమే బ్రతికున్నాడు. ఇంకా అటువంటి రాజుని పక్కకి తోసేసి మంత్రి రాజ్యాన్ని ఆక్రమించాడు. ఆ మంత్రి ఎటువంటి వాడో, ఎటువంటి శఠుడో, ఈ భీష్మద్రోణులు అటువంటి వాళ్ళు. నీ రాజ్యాన్ని కబళించి పాండవులకు ఇవ్వాలని చూస్తున్నారు. రాజ్యం కావాలనుకుంటే ధృతరాష్ట్రుడికి వస్తుందండి? భీష్ముడే కూర్చుంటే సింహాసనం మీద? ఆయన ఎంతటి త్యాగి, ఎంతటి మహానుభావుడు, ఎంత ధర్మాత్ముడు. సత్యవతి అడిగితేనే పుచ్చుకోలేదు కదా. నిన్న గోకమొన్న పుట్టినవాడు భీష్ముడి ముందు ఏపాటి నిలబడగలడు? భీష్ముడితో మాట్లాడడానికి అర్హత లేనివాడు భీష్ముణ్ణి, ద్రోణుణ్ణి అధిక్షేపించి ధృతరాష్ట్రుడితో మాట్లాడడమా? ఒళ్ళు పై తెలియకుండా మాట్లాడాడంటుంటారు చూసారా? ఇదిగో ఇలాంటి ప్రేలాపన. ద్రోణుడు వెంటనే అన్నాడు, మేము చెడ్డవాళ్ళమా, నువ్వు మంచివాడివా? మా ఇద్దరికన్నా కూడా నువ్వు ధృతరాష్ట్రుడికి హితుడివా? మేము ధృతరాష్ట్రుడికి హితం చెప్పలేని వాళ్ళమా? ధృతరాష్ట్రుడిని పాడు చేసేవాళ్ళమా? నీ కరపుల నిక్కరుకుల మాకులతం పొందుటేమి ఆశ్చర్యము, సామ్యాకృతులు కానివారల వాకులు శిక్షలు ఉపద్రవంబులు కావే. అసలు ఒక వ్యక్తి సలహా చెప్పాలన్నా, ఒక వ్యక్తి మాట్లాడాలన్నా ఆ వ్యక్తికి ప్రథమంగా ఒక గుణం ఉండాలి. అతను శాంతుడై ఉండాలి. అసలు ఆ శాంతము లేనివాడెవడో వాడు మాట్లాడడానికి అనర్హుడు, వాడు సలహా చెప్పడానికి అనర్హుడు. అసలు నీకు శాంతమే లేదు. నువ్వు ఎప్పుడూ యుద్ధానికి కలిగి పడిపోయి అర్జునుడిని కొట్టేస్తానంటావు. నోరు విప్పితే నువ్వా సలహా చెప్పేవాడివి? నువ్వా శాంతం లేనివాడివి? రాజుకి సలహా చెప్పడానికి అర్హుడవు. కాబట్టి కర్ణుడా నువ్వు మాట్లాడకన్నాడు. ఇంకా భీష్మద్రోణులు కొద్దిగా మెతకగా మాట్లాడారు. ద్రోణుడు చెప్పాడు, ఆ పాండవులతో యుద్ధం చెయ్యలేవయ్యా అని. వెంటనే విదురుడు జోక్యం చేసుకున్నాడు. విదురుడి మాట ధృతరాష్ట్రుడితో బాగా పరిచయం ఉన్న మాట. ఎందుకంటే ఎప్పుడూ వింటూ ఉంటాడు విదురుడి మాట. విదురుడి మనసు కలుక్కుమందండి భీష్మద్రోణులు అంతంత మాటలంటే. వెంటనే విదురుడు అన్నాడు, ధర్మార్థవిత్తముల్ తథ్యవాదులు వయోవృద్ధులు మధ్యస్థ విమలమతులు ద్రోణ గాంగేయులు దురిత విదూరులు నిన్నెందిగరిపిరి నిమ్మితోడ దాన్ని చేయుట ధర్మవు వారల కంటే హితుల్ నీకు కలరే ఒరులు దుర్యోధనుండును దుశ్శాసనుండును కర్ణుండు శకినియు గరము బాలురు ఎరుగరిదియు ధర్మవిధి అధర్మమని అట్టివారి పలుకులాచరించి వినక పాండుసుతల వేగ రావించి వారలకు ప్రీతి అర్ధరాజ్యమిమ్ము. ధర్మానికి కట్టుబడిన వాళ్ళు భీష్మద్రోణులు. వాళ్ళు ఎన్నడూ నిజాన్ని మాత్రమే పలికేవాళ్ళు, వృద్ధులైనటువంటి వారు. వాళ్ళు ఇద్దరి యందు సమానమైన ప్రేమ కలిగిన వాళ్ళు. అటువంటి ద్రోణుడు గాంగేయుడు వాళ్ళని అంతంత మాటలు అనడమా? అయినా ధర్మం తెలుసున్న వాళ్ళిద్దరెక్కరా? అసలు ఇది ధర్మము ఇది అధర్మము అన్న విషయమే తెలియనటువంటి ఈ దుర్యోధనుడు దుశ్శాసనుడు కర్ణుడు శకుని వీళ్ళెక్కడా? వీళ్ళ నీకు సలహా చెప్పేవాళ్ళు?
వాళ్ళ పెద్దరికాన్ని ఎంచగలిగిన వాళ్ళు, వీళ్ళ మాటలా నువ్వు వింటావు, వీళ్ళ మాటలా నీకు హితం చేకూరుస్తాయి. ఇప్పటికైనా రాజా, ఎవరి మాట వినాలో, ఎవరి మాట విని ఎలా నిర్ణయం చేసుకోవాలో జీవితంలో నేర్చుకో. నీ ఎదట పెద్దలు ఇలా అవమానింపబడమా తప్పు కాదు. పాండవులు మహాబలవంతులు, ఏమనుకుంటున్నావో కారణ జన్ములు. వాళ్ళ బలం ముందు నీ కొడుకు కాదు, కర్ణుడు కాదు, నీ కొడుకులందరూ కాదు, అందరూ కలిసి 3 లోకములు ఎదురొచ్చినా చీల్చి చెండాడతారు పాండవులు. వాళ్ళు వాళ్ళ బలంతోనే గొప్పవాళ్ళు. ఇప్పుడు యజ్ఞగుండం నుండి ఆవిర్భవించినటువంటి దృష్టజ్యుమ్నుడు భావమరిదిగా వాళ్లతో కలిసి ఉన్న కారణం చేత ద్విగుణీకృతమైనటువంటి బలం ఉన్నవాళ్ళు. అది చాలదన్నట్టు బలదేవ శ్రీకృష్ణుడు వాళ్లతో కలిశారు. పైగా పాండవుల వినయం గొప్పది. వాళ్ళు నీ పుత్రులు కారా, నీ కొడుకులు కారా, నా కొడుకులంటావు, నా కోడలంటావు. నీ కొడుకులకి మనుష్య ప్రయత్నం ఉంది, పాండవులకి మనుష్య బలంతో పాటు దైవ సహాయం ఉంది. వాళ్ళు ధర్మం ఉన్నవాళ్ళు. బలదేవాచ్యుత సాత్యకుల్ తమకు నొప్పున్ మిత్రులం కూర్చుమంత్రుడుగా దైవము మానుషంబు కల నిత్యుల్ నీకు దుర్యోధనాదుల కంటెన్ కడు భక్తులెంతయు వినీతుల్ వీరుల పాండవ పుత్రులు నీ పుత్రులు కారే వారి తగునే దురస్తులం చెయ్యగన్. నీ కొడుకు నిరంతరం నీ మీద తిరగబడతాడు. నువ్వే నాన్నవి నాన్న అంటాడు, నిన్ను విమర్శిస్తాడు. మాకు తెలియదు అనుకుంటున్నావా? మాకు అన్నీ తెలుసు. ఒక్కనాడు పాండుకుమారులు నిన్ను అలా అన్నారా? తండ్రి లేడు, పెద్దనాన్నగారే మాకు తండ్రి అని నువ్వు ఏం చెప్తే చేశారు. నువ్వు వెళ్ళిపోమ్మంటే వారణావతానికి వెళ్ళిపోయారు. నువ్వు లక్క ఇంట్లో కాల్చినా ఒక్కరితో మా పెద్దనాన్నగారు మాకు ఇలా చేశారని వాళ్ళు ఒక్కరితో చెప్పలేదు. నీ కీర్తి మాసిపోతుందని కడుపులో పెట్టుకు బతికారు. నువ్వు ఇప్పుడు కబురు చేయి, వచ్చి నీ కాళ్ళకి నమస్కారం చేస్తారు. ఇంత వినయం ఉన్నవాళ్ళు నీ తమ్ముడి కొడుకులు, వాళ్ళు నీ కొడుకులు కారా? ఈ ధూర్తులైన కడుపును పుట్టినందుకు వీళ్ళే నీ కొడుకులా? నీకు యోచన లేదా ధృతరాష్ట్ర? ఆహవ భూమిలోన పరమార్థము పార్థుడు వైరివాహిని వ్యూహము వృత్తుచోట మఘవుండును వానికి మార్కునంగా ఉత్సాహము సేయుడన్న లఘుసారల ధీరుల సాహసుల్ నిరుత్సాహులు ద్రోహులై ఎదిరి చత్తురో మందురో మనవేశ్వర. అర్జునుడే యుద్ధానికి వచ్చి రథం మీద నిలబడి ఎడంచేత్తో వింటిని పట్టుకొని అక్షయ బాణ తూణీరాలలోంచి బాణములను తీసి వింటినారికి సంధించి విడిచిపెట్టడం ప్రారంభం చేస్తే దేవేంద్రుడే దేవతలతో కలిసి వచ్చి యుద్ధ భూమిలో నిలబడ్డా ఆయనని ఎదిరించడం సాధ్యం కాదు. అల్పసారులు, ఉత్సాహం లేని వాళ్ళు, ధైర్యం చెడిపోయిన వాళ్ళు, క్రూరాత్ములు, ధర్మం లేని వాళ్ళు, వీళ్ళు చత్తురో మరలి ఒత్తురో. వీళ్ళ యుద్ధానికి వెళ్ళేవాళ్ళు. వీళ్ళ మాటలా నమ్మి యుద్ధానికి వెడతావు? యుద్ధం అన్న మాట పాండవుల మీద వీళ్ళు నోరెత్తడమే. నువ్వు ఎందుకు నిగ్రహించలేవు వాళ్ళని? ఎందుకు జవాబు చెప్పలేకపోతున్నావు? ఎందుకు భీష్మద్రోణులు అవమానం చేసి మాట్లాడితే నువ్వు నిశ్శబ్దంగా ఊరుకుంటావు? నీకు భీమబలం తెలియదా? ఎటువంటి వాడో ఒక్కడు చంపుతాడు రాక్షసుల్ని, అంతటి మహానుభావుడు. నకుల సహదేవులు తెలియరా? వీళ్ళ బలం శారీరకమైన బలం, ధనుర్విద్య బలం. అన్నిటికన్నా పెద్ద బలం ఎవరిదో తెలుసా? ధర్మరాజు గారి బలం. ఎందుకంటావేమో, తమ్ముల ఎట్టుల తనకు వశమ్మయి ధర్మము ధృతియు సత్యము కారుణ్యమ్మును ఒప్పగ పేర్మి నిజమ్ముగమను ధర్మజునక సాధ్యము కలదే. ఎన్నడూ సత్యము, ధర్మము, భూతదయ ఈ మూడిటిని నిద్రలో, హాస్యంలో, అబద్ధానికైనా ఒక్కనాడు కూడా తలపెట్టకుండా సత్యధర్మములకు కట్టుబడిన ధర్మరాజు ఎక్కడుంటాడో అక్కడే విజయం. ఆ ధర్మరాజు ఇటువంటి తమ్ముళ్ళ ముందు నిలబడి వాళ్ళని నడిపిస్తుండగా నువ్వు ఎలా గెలుద్దాం అనుకుంటున్నావయ్యా? వాళ్ళ బలపరాక్రమాలు ఎక్కడ, మీ బలపరాక్రమాలు ఎక్కడ? లక్క ఇంట్లో పెట్టి కాల్చావే, తెలియదనుకుంటున్నావా? నాకు తెలుసు, నువ్వే కాల్చింది. నీకు తెలియదన్నట్టు ఆ రోజున దొంగ ఏడుపు ఏడిచి వాళ్ళు బతికారంతే చాలన్నావు. వాళ్ళని చంపడానికి కాల్చింది నువ్వు, నీ కొడుకులే. ధర్మరాజుకి చేసినటువంటి అపకారము అన్న బురద నీ చేతికి ఏదంటుకుందో దాన్ని ఉపకారము అన్న నీ సద్బుద్ధి చేత కడుక్కో. ఇప్పటికైనా పాండవులకు కబురు చేయి, కోడలితో కలిసి వాళ్ళని రమ్మను, ఆదరించు, వాళ్ళకి అర్ధరాజ్యం ఇయ్యి. లేదా ఖచ్చితంగా నీకు అపాయం కలుగుతుంది. ధృతరాష్ట్ర, ఏమో అనుకుంటున్నావు, నా మాటలు మన్నించావా బతుకుతావు, లేదా బిడ్డలతో పాడైపోతావు, ఆలోచించుకో అనగానే ధృతరాష్ట్రుడు, అది ఆయన చమత్కారం.
భీష్ముడు, ద్రోణుడు, విదురుడు కలిసి రారు. కాబట్టి ఇప్పుడు కర్ణ దుర్యోధనుల్ని రక్షించాలి. తాను వాళ్ళ మాట వినేవాళ్ళల్లా ఉండి వీళ్ళని రక్షించుకోవాలి. వెంటనే ఏమన్నాడో తెలుసా అండి? నువ్వు పంపవయా పెద్దవాళ్ళని అన్నాడు. నువ్వే వెళ్ళి తీసుకురా అన్నాడు. నువ్వే వెళ్ళి పాంచాల రాజ్యానికి, కాంపిల్య నగరానికి వెళ్ళి పాండవుల్ని తీసుకురా అంటే పాపం ఆ విదురుడు కానుకలు పట్టుకెళ్ళాడు. ఎవరెవరికి ఇవ్వవలసినవి వాళ్ళకి ఇచ్చాడు. ద్రుపదుడితో కలిసి సంతోషంగా కూర్చుని ఉన్నారు పాండవులు. కృష్ణ పరమాత్మ అక్కడే ఉన్నారు. ఎంతో ఆనందంగా కూర్చున్న వాళ్ళకి ఎవరికి ఇవ్వవలసినటువంటి కానుకలు వాళ్ళకి ఇచ్చేశాడు. ఇప్పుడు మామగారి అధీనంలో ఉన్నారు. మామగారు పితృపంచకంలో ఒకడు, తండ్రి లాంటి వాడు కాబట్టి నీ అనుమతి లేకుండా తీసుకెళ్ళకూడదు. కాబట్టి ద్రుపద మహారాజా, నీ అల్లుళ్ళని పంపిస్తే కోడల్ని, మీ అమ్మాయిని తీసుకుని వెళ్ళి నేను హస్తినాపురానికి వెడతానని అడిగాడు. కృష్ణ పరమాత్మ అన్నారు, విదురుడు ఎక్కడున్నాడో అక్కడ పాండవులకు రక్ష. కాబట్టి ధర్మాత్ముడైన విదురుడు వచ్చాడు కాబట్టి పంపించండి అన్నారు. ద్రుపదుడు అన్నాడు, భీష్మ, ద్రోణ, విదుర ఇటువంటి మహానుభావులు ఉన్న చోట నా కూతురికి, అల్లుళ్ళకి ఏమీ ఇబ్బంది, కాబట్టి తీసుకెళ్ళండి అన్నాడు. బయలుదేరారు రథాలతో కలిసి. కృష్ణ భగవానుడు, సైన్యం, దృష్టజుమ్నుడు సైన్యం ఇంత కలిసి వచ్చాయి. పాండవులు రథాలలో హస్తినాపురానికి చేరుకున్నారు. ఏడిచేవాళ్ళు ఏడిస్తూనే ఉన్నారు, సంతోషించేవాళ్ళు సంతోషిస్తూనే ఉన్నారు. ఆ పురజనులందరూ వాళ్ళు వెడుతుంటే చూసన్నారు, లక్క ఇంట్లో కాలుద్దామని తాను పంపాడు. తిరిగి వచ్చినప్పుడు వాళ్ళు ఎలా వచ్చారు? కొత్తగా బంధుత్వాన్ని కలుపుకునే ద్రుపద సైన్యంతో, బావమరిది దుష్టజుమ్నుడితో, భార్య ద్రౌపదితో, అక్కడెక్కడో పుట్టి పెరుగుతూ పిశాచాలకి రాక్షసులకి అధినాయకుడుగా ఉన్న కొడుకైన ఘటోత్కచుడికి తండ్రిగా భీమసేనుడు, బకాసురుణ్ణి, హిడింపాసురుణ్ణి చంపాడన్న కీర్తితో, మత్స్యయంత్రాన్ని కొట్టాడన్న కీర్తి అర్జునుడికి, ఇంత ధర్మానికి తల ఉంచి భిక్షాటనైనా చేశారు. కానీ పెద్దనాన్నగారి అపకీర్తిని వీధిలో పడేయకుండా బతికిన వాళ్ళు చిన్నవాళ్ళైనా పెద్దరికం వీళ్ళది అని ఇంత కీర్తి గణించి చిరునవ్వులతో రథాల మీద వెడుతుంటే, మమ్మల్ని ధర్మం ఆశ్రయించి ఉండగా మాకు ఆపద ఎక్కడొస్తుంది అని నమ్మి వెడుతుంటే, ఆ పురంలో ఉన్నటువంటి జనులందరూ హస్తినాపురంలో బయటికి వచ్చి రహదారులకు రెండు పక్కలా నిలబడి మేడలెక్కి పైనుంచి చూస్తూ అంటున్నారట, పురజనులెల్లను గరమనురక్తులై ధర్మస్వరూపుడి ధర్మతనయుండు అనుజులు తానును చనుదించే పాండు భూజనపతి జీవించి మనల కావ ప్రీతితో తానిప్పుడేతించే మేలయ్యే ఈ మహాత్ములకు దైవమ్ము పురుషకారంబు కలుగంగ దారుణీ రాజ్యంబు వాయునే ఆపదల్ వాయుగాక దాన హోమ జప విధానముల్ మనకి కలవయేని ధరణి వలయ రాజ్యమిందయుండి ధర్మనందనుండొనరించుచుండు కావు తమ అఖండితముగా. వాళ్ళన్నారు, ఒకానొకప్పుడు పాండురాజు మన్ని ఎంతో గొప్పగా పరిపాలించాడు. ఈ దిక్కుమాల ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు ఇప్పుడు రాజయ్యారు. వీళ్ళు లక్క ఇంటిలో కాలిపోయారనుకున్నాం. వీళ్ళ ధర్మం వీళ్ళని రక్షించింది. మళ్ళీ పాండురాజే వస్తున్నాడా అనిపిస్తోంది. వీళ్ళ ఐదుగురిని చూస్తే మేము జపం చేసినది ఉంటే, హోమాలు చేసిన ఉంటే, మేము తపస్సు చేసిన ఉంటే అవి మేము ఇప్పుడే ఆ పుణ్యాల వలన ఈ ధర్మరాజు గారు అఖండమైన ఈ భూమండలాన్ని ఈయనే పరిపాలించుగాక.